నమస్కారం. స్వాధ్యాయ నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాలలో అతి విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సృజనాత్మక కళాకారులతో ముఖాముఖి. ఈరోజు మన ముఖాముఖిలో తమ సృజన స్వరాన్ని వినిపిస్తున్నటువంటి ఒక ప్రఖ్యాత వ్యక్తి. ఆయన కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుగ్రంథకర్త. బహు అంటే నిజానికి లెక్కించడం కూడా కుదరదు. దాదాపుగా ఆ లిస్టు చూసుకోవడానికే మనకు ఒక పక్షాలు పడుతుంది. ఆయన పేరు చెప్తే చాలు, ఆయన రాసిన అనేక పుస్తకాలు వస్తాయి. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయన విశిష్ట స్థానం అందరికీ అర్థమవుతుంది. ఈరోజు మనతో ముఖాముఖి వినిపించడానికి సిద్ధంగా ఉన్నవారు డాక్టర్ ఎన్ గోపి గారు. నమస్కారం అండి. నమస్కారం. మనము ఈ స్వాధ్యాయ నిర్వహిస్తున్నటువంటి ముఖాముఖి కార్యక్రమంలో మీ సాహిత్య ప్రస్థానం గురించి, సృజన గురించి విపులంగా అండ్ మొట్టమొదటగా మీ బాల్యము, కుటుంబ నేపథ్యము, ఏ రకంగా మీరు ఈ కవిత్వ రచన వైపు ఆకర్షితులయ్యారు, ఎటువంటి ప్రభావాల వల్ల నాకు కొంచెం విపులంగా వివరిస్తారా? హైదరాబాద్కు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి మా ఊరు. అప్పుడు అది పెద్ద గ్రామం, టౌనే కానీ గ్రామమే. బట్టల వ్యాపారం చేసేవాడు. బట్టలన్నీ మూటలు కొని ఇల్లు తిరిగి అమ్మేవాడు. ఆయనకు పద్దులు రాసేంత చదివేవచ్చు. ఇంకేటు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు ఎవరు చదువుకోలేదు. ఇటు 7 తరాలు నేను చదువుకున్నాను భువనగిరిలో. మాకు తాలూకా శాఖ గ్రంథాలయం అని ఉండేది. ఇప్పుడు పెద్ద గ్రంథాలయం. అందులో 3 నేను ₹5 డిపాజిట్ కట్టి ప్రతిరోజు వెళ్ళి ఏదో పుస్తకం తెచ్చుకొని చదివేవాడిని. ఇది 8th క్లాస్లో. మీరు నమ్మరు, స్కూల్ ఫైనల్ వరకు 12th క్లాస్ అని ఉండేది. అప్పుడు 3000 పుస్తకాలు చదివేశాను. ఇది కొంత అతిశయోక్తి ఉంటుంది. అంటే అర్థమైనా కాకుండా అర్థమైన కాడికి చదివేవాడిని. మన ఎక్కదీపమే. అప్పుడు కరెంట్ లేదు. నేను డిగ్రీ చదివేటప్పుడు కరెంట్ వచ్చింది మా ఇంటికి. విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు నేను 3 రోజుల్లో చదివినాను. ఆ ఎక్కదీపం వెలుగులో అర్థమైన కాడికి. అంటే నేను ఆ రోజుల్లో సాధించింది ఓపిక. ఆ ఓపిక నన్ను ఇంత కవిని చేసిందని నేను అనుకుంటాను. ఈ 8th క్లాస్లోనే నేను ఎక్కువ కోశ చరిత్రం, మను చరిత్రం, ప్రబంధాలు అని. నాకు మను చరిత్ర నోటికొచ్చు. ఒకరోజు కూర్చొని అప్పుడు పద్యాలే రాశాను నేను. ఒకరోజు పొద్దున కూర్చొని సాయంత్రం వరకు శశి అని ఒక శతకం రాశాను, 100 పద్యాలు. అది నాకే ఇప్పుడు నమ్మశక్యంగా ఉండదు. మర్చికో 1-2 పద్యాలు వినిపిస్తాను. 8th క్లాస్ కుర్రాడు, మర్చిపోకండి. చందోబద్ధంగా ఉప్పలవారు. నేను 7th క్లాస్లోనే ఛందస్సు నేర్చుకున్నాను. బల్లా గౌతమయ్య గారని మహానుభావుడు, ఆయన నేర్పించాడు నాకు. సుక్కల పూలు పూచినవి సుందరమైన మొగుళ్ళ వాటిలో మక్కువ మీర కల్వచెలి మాటికి మింటిని చూచుతుండే కైపెక్కిన కన్నులను ప్రియులకింపును గూర్చే నవోఢలల్లనను గుక్కను బట్టే కుర్రడు చెకోర సఖ కనిపించరాశి. 8వ తరగతి. సందురమావ నీవు విలసన్ మృదు చాంద్రి ఐక్యమైనట్లు దెందములన్నీ ఏకమగుటెప్పుడు ఆ శుభవేళ వచ్చునే నందము చిందునే జగతి నాకము అబ్బురమంది చూసునే నందన వాటి భూమికి అభినందనలంపుట నికమేసేసి. మంచి శృంగారభరితమైన ఒక కౌగిలిలోన చీకటులు కాపురమును పునరించుతుండా నీ రాగమదిట్టిదో మృదు విలాస మనోజ్ఞ విభాసిత ప్రభా భోగము గుర్తు వీపుడమి పూజ్యుల లోపములు ఎన్నియుండి నన్ను దాగును
ప్రేమతో ప్రజకు నందము కూర్చిన ఎప్పుడు వేసేసి ఇట్లా ఇది దీన్ని ఈ ప్రసక్తంగా ఇక్కడ ఒక చెప్తా. నేను పాటిబండ మాధవ శర్మ గారని మాకు సంస్కృతం ప్రొఫెసర్, నేను BA సెకండ్ ఇయర్లో ఉన్నా. ఆయనకి షష్ఠ పూర్తి జరిగింది. దానికి విశ్వనాథ సత్యనారాయణ వచ్చాడు. ఆయన వచ్చి నేను ఆయనకు కార్యకర్తగా పనిచేస్తున్నాను. షష్ఠ పూర్తి కుర్రాడు, BA సెకండ్ ఇయర్ 1967 కాదు, సెకండ్ ఇయర్ అంటే 71 కూడా కాదు. వీడెవడు అన్నాడు ఆయన స్టైల్ అది. విశ్వనాథ సత్యనారాయణ వీడెవడు అంటే వీడు గోపి అని మంచి కవి అన్నాడు. నా వైపు కూడా చూడకుండానే ఏం రాస్తాడు వీడు, మనది రాస్తాడా వాడిది రాస్తాడా అంటే మనది బాగా రాస్తాడా లేక అన్నమాట. మనది రాస్తాడు, మనది బాగా రాస్తాడు, వాడిది ఇంకా బాగా రాస్తాడు ఆయన. మనది చదవ మనం అప్పుడు ఈ పద్యాలు చదివాను. మధ్య మధ్యలో ఆయన మేనేజర్ ఇట్లా ఉండేది. ఆయన అన్నాడు, శర్మ ఆయన కోసం ఏదో రిక్షా వచ్చి ఆగింది. ఆయన ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఒక చోటుకి వెళ్ళాలి. శర్మ వీడికి దారం ఉంది అన్నాడు. అది పెద్ద సర్టిఫికేట్, అది విశ్వనాథ్ ఎవడి తెచ్చుకోడు. అందులో నేను చిన్న కుర్రాన్ని. దారం ఉంది శర్మ, నేను ఈ రిక్షాలు పంపించేసి నేను వీడితో నడిచి వెళ్తాను. అదృష్టం అదృష్టం. నా భుజం మీద చేసి అక్కడి నుంచి చిక్కడపల్లి నుంచి బషీర్బాగ్ దాకా నేను మా ఊరికి పోయి చెప్పినాను, విశ్వనాథ సత్యనారాయణ చేసిండ్రా ఇక్కడ అంటే అమ్మాయి ఏతులు కొడుతుండే వీడు అన్నారు అందరు. దీన్ని ఒక పవిత్ర ప్రదేశంలాగా చూశారు. అంటే ఇట్లాంటి అనుభవాలు ఇంకొన్ని చెప్పండి, ఆపేస్తారని భయం వేస్తారు. ఇట్లాంటి అనుభవాలు ఒక చిన్న కుర్రాడికి పెద్ద ఇంధనం కదా అది. చాలా అసలు మీరు చెప్తుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. తర్వాత నేను మంచి బ్రైట్ స్టూడెంట్ని, స్కూల్ ఫైనల్లో ఫస్ట్ క్లాసు, ఇంజనీరింగ్లో సీట్ వచ్చినప్పుడు నాకు. కానీ నాకు మొత్తం నుంచి కవితం పిచ్చి. నారాయణ రెడ్డి గారికి ఉత్తరాలు రాసేవాడిని. మహానుభావుడు ఎక్కడున్నాడు. ఓ చిన్న కుర్రాడికి మధ్యనే జవాబు రాసేవాడు ఆయన. ఏమని రాసేవారు? చిరంజీవి గోపికి ఆశీహ, ఇట్లా ఆశీహ నీ ఉత్తరం అందినది ఇట్లా. సో అవన్నీ ఉన్నాయి నా దగ్గర ఇప్పటికి. మీరేం రాసేవారు ఆయనకి? నేను ఆయనది ఫస్ట్ స్వప్నభంగం చదివాను మా లైబ్రరీలో. నాకు ప్రబంధ ధార అంటే బాగా ఇష్టం. నాకు రెక్కలు మొలిచినవి పిలిచినవి పయోధర భరం మల్లాడ తరుణ తారలు నన్ను తారలను తలదన్ను అప్సరస్థరుడులో నాగుండె తలని మీరు ఇట్లా పద్యగంధిలమైన గేయం అన్నమాట. పద్యంలాగా నడిచే గేయం. అది ఈ మాట రాశాను ఆయనకు ఉత్తరంలో. దాని తర్వాత ఆయన ఉత్తరాలు రాసేవాడు. ఆయన చూస్తానికి మా ఊళ్ళో గల్లబల్ల కొట్టుకొని భువనగిరి నుంచి ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తాడని చెప్తే వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిలబడ్డా. పొద్దున 11 గంటలకు నిలబడ్డా. లోపలికి కొడితే ఎవడన్నా పట్టుకొని కొడతారేమో, అన్ని ఇవి బ్యాగులు అవి ఇవి కొడతానేమో అనుకున్నా నేను. సో ఆఖరికి సాయంత్రం దిగిండు ఆయన. ఇట్లా గోపి ఇంత చిన్నవాడివా అన్నాడు. ఇంత ప్రౌఢంగా రాస్తావు, ఇంత చిన్నవాడివా అన్నాడు. అన్నాకంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఆయన బస్సు 3D అని ఒక బస్సు ఉండేది, చిక్కడపల్లిలో ఉండేవాళ్ళు. అక్కడ పోయి వాళ్ళ ఇంట్లో మంచి టిఫిన్ పెట్టి చాయ్ ఇచ్చి పంపాడు. అదొక పెద్ద అనుభూతి. కుర్రాడు అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. అది పగలే వెన్నెల జగమేమో ఇలా సినిమా కవిగా. దీని తర్వాత నేను ఇంజనీరింగ్ లో చేరాను. కానీ నాకు తెలుగు పంతులు కావాలనేది నా జీవిత ధ్యేయం. అది ప్రొఫెసర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు ప్రొఫెసర్ అంటే కూడా తెలియదు.
1 month అందులో చేసి ఇంజనీరింగ్ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్ పెట్టి నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే, ఎందుకు ఇంజనీరింగ్ చాలా మంచిదే కదా, నేను కవిని కావాలనుకుంటే ఇంజనీర్ అయితే కవులు కాలేరా అన్నాడు. మీ పాఠాలు విందామని. ఓ అని అప్పుడు లాస్ట్ డేట్ అయిపోతే కూడా అవధాని గారు వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి నాకు ఆర్ట్స్ కాలేజీలో సీట్ ఇప్పించాను, బిఏ. దాని తర్వాత బిఏ తెలుగు, సంస్కృతం, లింగ్విస్టిక్స్ నా గ్రూప్ అప్పుడు. దాని తర్వాత నేను ఒక్కరినే ఈ ఆప్షనల్ తోటి, నాకు ఒక్కరికే వీళ్ళందరూ, నాకు ఆ అదృష్టం ఎవరికి దక్కలేదు. అవధాని గారు, దివాకలం కంటే పాటిపండ్ల మాధవ శర్మ, చెలమచెల్ల రంగాచార్యులు, పల్లా దుర్గయ్య, సి నారాయణ రెడ్డి, వీళ్ళందరూ నన్ను ఒక్కనే కూర్చొని పాఠాలు చెప్పారు. ప్రైవేట్ ట్యూషన్ చెప్పినట్టు. అది ఒక గొప్ప ఇన్పుట్. ఇంకొన్ని ఏమన్నా అనుభవాలు చెప్పండి, పాఠాలు ఎలా చెప్పేవాళ్ళు వారు? నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప. నేను ఒక్కడే కదా, ఈ ఒక్కరికి తర్వాత రాపాయని ఎవ్వరు అనలేదు ఇంతవరకు. నారాయణ రెడ్డి గారు సినిమా పాటలు రాసి శనివారం పోయి సోమవారం పొద్దున పరిగెత్తుకొచ్చేవాడు. గోపి మన గోపే కదా శిష్యుడు, చెప్పొచ్చు అట్లా కాదు. నా క్లాసుకు కూడా చెమటలు ఎక్కుంటూ వచ్చేవాడు. నేను అందుకే అధ్యాపకుడిగా సినారే అని చాలా అద్భుతమైన వ్యాసం రాశాను. అంటే వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉండేది ఆ రోజుల్లో. సో నాకు ఒక్కరికే మెల్లగా గుసగుసలు చెప్పొచ్చు కదా అని అనుకోకుండా ఆయన ఒక 50 మంది క్లాసులో ఉచ్చైస్వరంతో ఎంత ఎమోషనల్గా చెప్పొచ్చు అటు చెప్పేవాడిని మహానుభావుడు. అక్కడ ఇప్పుడు చాలా ఆశ్చర్యం, ఒక్కడే కదా అట్లా లేదు. అదృష్టం మామూలు అదృష్టం కాదు, అదృష్టం మామూలు అదృష్టం కాదు. అట్లా వాళ్ళ ప్రేమను పొందడం, అట్లా వినయము అవన్నీ ఉండేవి. దాని తర్వాత బిఏ 77,000 మంది, అప్పుడు కాకతీయ యూనివర్సిటీ కూడా నిలవే ఉండేది దీని కింద, అప్పుడు పీజీ సెంటర్ ఉండేది. 77,000 మందిలో నాది 6th ర్యాంక్ వచ్చింది. నాకు నిజామ్స్ గోల్డ్ మెడల్ వచ్చింది. మరి ఇంతమంది ఇట్లా చెప్తే రాదా? ఒక ఆయన ఎవరు పెద్ద మనిషి పండితుడు, ఓరియంటల్ పండితుడు, ఆ పేపర్ తీసుకొని అవధాని ఈ కుర్రాన్ని నేను చూడాలయా అన్నాడు. ఏమి శైలి వీడి, ఏమి వచనము అని అట్లా. సో దాని తర్వాత ఎంఏ. కానీ మరి వీళ్ళు ఇంతమంది పాఠాలు చెప్తున్నప్పుడు మీరు కవిత్వం రాసేవారా? మరి అవి చెప్పలేదు. కవిత్వం రాశాను. అప్పుడే నేను గేయాల్లోకి షిఫ్ట్ అయినా. ఎందుకని? నారాయణ రెడ్డి గారి ప్రభావంతో. అప్పటి శకుంతలవే ఎప్పుడు అలికుంతలవే, దుష్యంతు రానివే జుత్తుల మగాణివే అని అద్భుతంగా పడుతున్నాయి. చాలా నాకు నేను అది బాగానే చదువుకున్నాను. నేను వచన కవిత్వం రాసినా కూడా మాటలు అంటే సులభంగా ఉన్నా డెప్త్ పోలేదు, లయ పోలేదు. దాని తర్వాత ఈ యూనివర్సిటీ, అప్పుడు మళ్ళీ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన నేను ఎంఏలో. అప్పుడు గురజాడ అప్పారావు గోల్డ్ మెడల్ వచ్చింది, 2 గోల్డ్ మెడల్స్. నాకు నిరుద్యోగ జీవితం లేదు. ఎక్కడికైనా పోయి 2 ఈ గోల్డ్ మెడల్స్ ఆ టేబుల్ పెట్టగానే మెరుస్తుండేవి, సెలెక్టెడ్ అనేవాడు అట్లా. సో సరస్వతి కరుణించింది అనమాట. ఎంఏలో ఎలా ఎవరు చెప్పేవారు మీకు పాఠాలు? వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే, అవధాని గారు, దివాకర్ల వెంకటావధాని గారు, నారాయణ రెడ్డి గారు, పాటిమండ్ల మాధవ శర్మ గారు, చెలమచెల్ల రంగాచార్యుల గారు, పల్లా దుర్గయ్య గారు, ఇట్లా వీళ్ళందరూ చాలా దిక్తలుతులు కదా, మహానుభావులు. సో అది అకాడమిక్ లైఫ్ అయిపోయింది. అయిపోయినాక నేను ఒక యూనిసెఫ్ ప్రాజెక్ట్లో పనిచేశాను మహబూబ్ నగర్లో. నేను తెలంగాణ మండలం కన్నా బాగా మిమిక్రీ చేసేవాడిని. మామూలుగా అంటే అది సడన్ గా కష్టము. అది చూసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఒక సెమినార్లో నన్ను చూసి సెలెక్టెడ్ మీ యాజ్ ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్. ఒక ప్రాజెక్ట్ ఉండేది, ఆల్ ఇండియా ప్రాజెక్ట్.
అప్పుడు నేను మహబూబ్ నగర్లో ఒక 100 విలేజ్కి ఇన్ఛార్జ్గా పనిచేశాను. మాండలికంలో వాచకాలు రాశాను, వయోజన విద్యా వాచకాలని, ప్రయోజన వాచకం అని ఇట్లా. అది కూడా గొప్ప అనుభవం. అంటే విలేజ్ని దగ్గర నుంచి చూడడం అది. దాని తర్వాత ఇంకా నేను వచన కవిత్వంలో పడ్డాను. అప్పుడే వచనం వైపు రామల్లేరు, ఇప్పుడు ఏఎం వైపు నారాయణ రెడ్డి గారి ప్రభావం అప్పుడే ఇంకా వచనం. అంటే నేను బాగా చదివేవాడిని కదా, పద్యం వదిలేశాను. అవి నేత అని ఒక పత్రిక వచ్చేది, రామ్ నర్సయ్య అని ఉండేది, హైకో ఫ్యాబ్రిక్స్ నుంచి వచ్చేది. ఆ పత్రికలో పబ్లిష్ అయినాయి ఇవన్నీ. ఈ పుస్తక రూపంలో తెచ్చారా తర్వాత? తేలే. ఇప్పుడు ఆ శశి శతకం అని చెప్పారు, అది అదే తేలే, నోటికే ఉన్నాయి. నేను ఇట్లా వినిపిస్తుండేవాడిని అప్పుడు, అందుకని నాకు నోటికి ఉన్నాయి ఇప్పటికీ. దాని తర్వాత ఈ అది వదిలిపెట్టి ఎన్బి సైన్స్ కాలేజీలోకి వచ్చాను, నానక్ రామ్ భగవాన్ దాస్, హైదరాబాద్. నాకు తెలుగు పంతులు కావాలనేది నా ధ్యేయం. అందులో ఒక 6 ఏళ్ళు చేశాను. 6 ఏళ్ళు చేసిన తర్వాత యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యాను. యూనివర్సిటీలో లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడే నేను తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాను. నా 49వ ఏట నేను వీసీ అయ్యాను. మొత్తం భారతదేశంలో ఐ వాజ్ ద యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ అప్పుడు, ఆ టైంలో. దాని తర్వాత మళ్ళీ నేను కైమ్ బ్యాక్ టు మై పేరెంట్ ఇన్స్టిట్యూషన్, మళ్ళీ డీన్ అయ్యాను. డీన్ ఆర్ట్స్ కాలేజీలో డీన్ అవ్వడం అంటే ఇంత ఈజీగా 24 డిపార్ట్మెంట్స్కు సీనియర్ ప్రొఫెసర్ అవుతాడు. అప్పుడే అంత సీనియర్ నేను చాలా చిన్న వయసులో ప్రొఫెసర్ అయ్యాను. 30-40 ఏట అయ్యాను. మరి ఇంకా ముందే అయ్యాను. నాకు కెరీర్ విషయంలో ఎప్పుడు స్ట్రగుల్ లేదు. అంటే ముందే ప్రిపరేషన్ అన్నీ ఉండడం కావచ్చు, నా పర్ఫార్మెన్స్ కూడా కావచ్చు, లేక మీ దృష్టి. మా తల్లిదండ్రులు నేను ఎప్పుడు, మా అమ్మ కూలి పని చేసేది. మా అమ్మ కూలి గర్భంలో జన్మించటం వల్ల నేను ఇంత మంచి కవినయ్యానని నా నమ్మకం. మా అమ్మ అనేది ఊకే దరిద్రం వస్తుందిరా, సరస్వతి ఉంటే దరిద్రం వస్తుందిరా, దరిద్రం వస్తుందిరా అనేది. ఎక్క దీపం వెలిగే గ్యాస్ నూనె ఎక్కువ ఖర్చు అవుతుందిరా అనేది. కానీ అందరూ వచ్చి పోతున్న మా ఆవిడేదో పర్వాలేదు అనుకునేది మా అమ్మ. మరి ఆయన కూడా నాది ఫస్ట్ 8th క్లాస్ ఉన్నప్పుడే కృష్ణా పత్రికలో నా బాల సాహిత్యం కూడా రాశాను నేను, గేయం రాస్తే ఫస్ట్. నేను 8th క్లాస్ నుంచి కృష్ణా పత్రిక మీకు వినుంటారు కదా, అందులో వచ్చింది. నా పోయి మా నాన్న కాళ్ళకి దండం పెట్టి ఇట్లా వచ్చిందండి. ఏందిరా ఇది అన్నాడు, ఇది కవిత్వం అంటారు దీన్ని, అది కాళ్ళకి దండం పెడితే ఏమొస్తుంది మనకు దీనివల్ల అని. ఏమి రాదు, మనకే కవర్లో పెట్టి పంపుతాను, 16 పైసలు ఖర్చు అవుతుంది అన్నాడు. ఎందుకు మనకి తీట? నేను వీసీ అయినప్పుడు చెప్పాను, ఈ తీట ఎంత గొప్పదో ఇప్పుడు తెలుస్తుంది. నేను కవిని కాకుంటే వీసీ అయి ఉండేవాడిని కాదు అని. ఇట్లా మీరు చాలా బాధ్యతాయుతమైన పనులు నిర్వహించారు. ఈ దీనిలో కవిత్వాన్ని ఎలా కంటిన్యూ చేశారు? నాకు నేను రీసెర్చ్ కూడా చేశాను. వేమనది తాళపత్ర గ్రంథాలు. నేను అనుకోవటం ఇప్పుడు నాకు 75 వస్తుంది కదా, నాకు చాలా ఓపిక. 10 గంటలు కదలకుండా కూర్చొని నేను చదవగలను, రాయగలను. బహుశా అది నన్ను ఇన్ని పనులు చేయించింది అనుకుంటున్నాను నేను. తర్వాత నాకు జీవితం అంటే చాలా ప్రేమ, స్నేహితులు అంటే మంచి ప్రేమ. అప్పుడు బహుశా నేను అనుకోవటం ఇన్ని పనులు. ఆ రీసెర్చ్ కూడా నాకు 450 రూపాయలు జీతం ఉన్నప్పుడు 50,000 ఖర్చు పెట్టి అప్పు చేసి వేమన మెటీరియల్ కలెక్షన్ తంజావూరు, మద్రాసులో 6 నెలలు ఉన్నాను, తిరుపతి,
తాళప్రత గ్రంథాన్ని ఎత్తి రాసుకొచ్చాను. అప్పుడు జెరాక్స్ లేదు. 15,000 పాఠాంతరాలతో పద్యాలు అంటే రాసుకొచ్చింది. ఆ రాసుకొస్తుంటే రాస్తే ఇళ్ళకే లేదో శక్తి లోపలికి పోయినట్టు అనిపించేది నాకు. నేను ఇప్పటికి చెప్తున్నా మురళి, శ్రమములోన పుట్టు సర్వము తానవుడు అన్నాడు ఎవరు వేమన. శ్రమను మించిన అందమైంది ప్రపంచం లేనిది. నాకు అర్థం అటు ఏడు ఎవరు చదువుకోలేదు, సంప్రదాయం తెలియదు, వైష్ణవ సంప్రదాయం తెలియదు, శైవ సంప్రదాయం. వేమనం ముట్టుకుంటేందుకు ఎంత దమ్ము కావాలి? అడే చిన్న పిల్లగాడు గోడ మీద నుంచి పడతావే నువ్వు భయం లేకుండా ఎక్కినట్టు ఎక్కినావు. కానీ పల్లె ఎందుకంటే ఒక దైవిక శక్తి కాపాడుతుంది. అంటే శ్రమ అర్థం కాకుంటే ఎవరన్నా కనపడితే ఎవరైనా ట్రైన్లో కలిసింది అనుకో, ఏమో పద్యం ఒకటి అర్థం కాదు దాని అర్థం మీకు ఏమైనా అర్థమైందని అడిగేవాళ్ళు. పిచ్చి. అది ఏమనేది మరి ఇప్పటికీ 7 ముద్రలు అయింది. తెలుగు థీసిస్ల చరిత్రలో 7 ముద్రలు పొందింది ఇంకోటి లేదే లేదు. నారాయణ రెడ్డి గారిది 5 ముద్రలు అయింది, రామరాజు గారిది 5 ముద్రలు అయింది. ఇంకా అన్ని ముద్రలు పొందిన గ్రంథం లేదే లేదు. ఇవేమైనా 7 ముద్రలు అయింది. పోతున్నది ఇంకా. ఇటీవలే నేను ఫస్ట్ రాసిన ప్రోజ్ అదే. కానీ నేను అంత మంచి ప్రోజ్ రాసాను. నేను కవిత్వ రాష్ట్రంలో మంచి ప్రోజ్ రాయలేరు. కవితాత్మకంగా రాస్తుంటారు. కవితాత్మకంగా రాస్తుంటే దాని విషయం బాధపడుతుంది. టెక్నికల్ వర్డ్. ఇది బాధకముగానున్నది అంటారు. బాగా నాకు అట్లా జరగలేదు. అట్లా ధారాళంగా అబ్బింది అనమాట. సో ఎందుకు పోయిన వీళ్ళకు ఈ శ్రమ వల్ల ఒకటి జరిగింది. నాకు రీసెర్చ్కి మీరు అడిగిన ప్రశ్న, రీసెర్చ్ కవిత్వానికి ఎప్పుడు వైవిధ్యం రాలేదు. రీసెర్చే కవిత్వమే. నేను ట్రైన్లలో కూర్చొని ఎప్పుడు కూడా కవిత్వం రాశాను. మీరు నమ్మరు, నేను ఒక 300-400 సార్లు విమానాలు ఎక్కుంటా. పదవుల వల్ల వాటి వల్ల వీటి వల్ల. కవిత్వం ఒక కవిత రాయకుండా నేను విమానం దిగలే. నేను అనేవాడిని అదే పడతలో పడాలి కదా, గంటం కొడు 1000 పెట్టి టికెట్ కొట్టి అని. విమానంలో సీటు దొరకకపోయినా కూడా దాని మీద ఉపయోగం. చతుర్థం కహాని, ఇలా నాకు విండో సీట్ దొరకలేదు, శాకుంతలలో 4 అంకాలు ఉన్నాయి, అలా 4 శ్లోకాలు ఇంకున్నాయి, అట్లాంటిది సీటు, ఈ విండో సీటు అది దొరకకపోతే శాకుంతలు చదవనట్టు అయిపోయింది అని. అట్లా సో విండో సీటుని శాకుంతలం చదవడంతో పోల్చారు. శాకుంతలలో ఆ 4 శ్లోకాలు లాంటిది కిటికీ. ఎందుకంటే కిటికీ దగ్గర కూర్చోకుంటే ఒక పెద్ద ఆకాశాన్ని మిస్ అవుతాం. ఆ 4 శ్లోకాలు మొత్తం శాకుంతలాన్ని చూపిస్తారు. చాలా గొప్ప. అది మాధవ్ శర్మ గారు చెప్పాడు. ఆయన నోటికి ఎంత గొప్పగా చెప్పాడంటే, అది ఆ ఆర్ట్స్ కాలేజీలో ఆ పాట మీది, శాకుంతలం పాట మీది చూస్తే ల్యాండ్స్కేప్ గార్డెన్ లో శకుంతల కనిపించేది. అంత బాగా చెప్పేవాడు. ఇప్పుడు ఆ సమయంలో మీరు ముఖ్యంగా మీ అమ్మగారి గురించి చెప్పారు, నాన్నగారి గురించి చెప్పారు. వారి గురించి ఏదైనా కవిత ప్రతిబింబించారా? చాలా కవితలు రాశాను. మా నాయన గురించి, అది ఎన్ని ఉన్నాయో అది మీకు గుర్తుంటాయి కదా. అట్లా నోటికా ఏదో ఒకటి. నేను ఒక 2000 కవితలు రాసుంటాను. నిన్న కూడా నాకు అట్లా 9 రోజుల్లో గుర్తుండే, ఇప్పుడు గుర్తుండవు. తర్వాత మీరు 1976లో తంగేడు పూలు అనే కవితా సంకలనం, దాని నేపథ్యం వివరిస్తారు. దాని నేపథ్యం అదే నా మొట్టమొదటి తంగేడు పూలు అనేది నా మొట్టమొదటి కవితా సంపుటి. పోయం కూడా మొట్టమొదటి వచ్చిన కవిత తంగేడు పూలు. మనం పద్య కవిత్వం మీరు పుస్తక రూపంలో తీసుకురాలేదు. అట్లా సాగుతూ పోయింది. ఎందుకో తంగేడు పూలు అంటే ఒప్పుకోను, బంగారు పూలు, పొంగిన విచారాన్ని దిగమింగిన పూలు, వెలగలిగిన గులాబీల కన్నా, వెలవెలబోయే మల్లెల కన్నా, వెలలేని ఈ పూలు మేలు. బాగుంది. వెలగల గులాబీల కన్నా, మల్లెల కన్నా, వెలగలిగిన ఈ పూలు మేలు. బాగుంది. కాపు కన్నెల ముద్దుగొలుపు ముద్దకొప్పుల్లో కాపురముండే పూలు. బాగుంది.
తెలుగువారి బతుకమ్మల కమ్మని మొగాల వెలుగు నింపు పూలు, వాసన లేకున్నా వెలుగు బాసలు నేర్చిన పూలు, ఇది బాగుంది. వలపు బాసలు నేర్చిన పూలు, వలపు భాషలు నేర్చిన పూలు, పేద పూలు, పేదల పూలు, బాగుంది. తంగెడు పూలు అంటే ఒప్పుకోను, బంగారు పూలు. బాగుంది. పేద పూలు, పేదల పూలు, తంగెడు పూలు ఏంటి అది ఒప్పుకోను. దీని తర్వాత కత్తి కార్చిన కన్నీరని ఒక పోయం రాశాను. అప్పుడు సృజన అని ఒక పత్రిక ఉండేది, వరవర్రావు గారు. దాంట్లో ఇది ఈ పోయం పంపిస్తుంది, ప్రత్యేక బహుమతి వచ్చింది. నన్ను వెతుక్కుంటూ వరవర్రావు వరంగల్ నుంచి వచ్చి, నేను బిఏలో ఉన్నప్పుడు ఇది తంగడుపులేమో స్కూల్లో ఉన్నప్పుడు రాసిన, ఈ కత్తి కాల్చిన కన్నీరు బిఏ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు రాసిన. నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు బహుమతి ఇవ్వాలి కదా, వెతుక్కుంటూ వచ్చి ఒక కుర్రాన్ని పట్టుకొని నేనే అది పట్టుకొని ఆ సృజన పాత సంచికలు అవి ఇవి ఇచ్చిపోయింది. అదొక గొప్ప అనుభూతి. ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం వస్తుంది. మీరు ఒక పక్క చదువుతున్నారు, చదువులో మంచి పేరు సంపాదిస్తున్నారు, పద్య కవిత్వం రాస్తున్నారు. ఈ వచన కవిత్వం రాసి మీకు ఇలా 10 మంది మిమ్మల్ని మెచ్చుకుంటూ మీకు గుర్తింపు వస్తుంటే మీ అధ్యాపకుల రియాక్షన్ ఎలా ఉండేది? వారు కూడా గొప్ప కవులు, గొప్ప పండితులు. ఎక్కువ నారాయణ రెడ్డి గారే. నారాయణ రెడ్డి గారికి కూడా ఈ వీటితో టచ్ ఉండేది కదా, బయటి ప్రపంచంతో. ఆయన కూడా ఆయన గోపి చాలా ప్రతిభావంతుడు అని అనేవాడు. అంటే ఇప్పుడు మన వాళ్ళు అంటున్నట్టు ఒక రకమైన మాత్సర్యము, జలసి అటువంటివి ఏమి కనపడలేదు. లేవు. సామాజికమైన కుల వైరుధ్యాలు ఒక స్థాయిలో ఉండవని నాకు అర్థమైంది. ఇప్పుడు నా జీవితంలో కూడా నేను ఎంతో మంది, ఎన్ని వేల మంది శిష్యులు ఉంటారు కదా. నాకు కూడా 33 ఏళ్ళు ఉస్మానియాలో పాఠాలు చెప్పాను. ఎంతో మంది ప్రముఖులు అది ఉండదు, అది ఆ థాటే రాదు. ఇప్పుడు నేను సుప్రసన్న గారు ఉన్నారు, సుప్రసన్న గారి పుస్తకాలు చదివాను నేను. ఆయనను ఎక్కువసార్లు కూడా కలిసి 3-4 సార్లు కలిసి ఉంటాను. ఒకసారి వరంగల్లో, ఒకసారి బయట అది కలిసి ఉంటాను. నాకు ఆయన హైదరాబాద్ ఉన్నాడు సరికి ఆయన కలవాల బేచేది పోయి ఆయన కాళ్ళకి దండం పెట్టేదాకా నాకు మనసు శాంతించలేదు. అంటే ఆయనను ఎట్లా పరిచయం, నాకు వ్యక్తిగత పరిచయం కంటే కూడా ఆ అక్షర పరిచయం ఎక్కువ. కానీ ఇప్పుడు కోవెల సుప్రసన్నాచార్య గారు ఒక సాంప్రదాయ సమర్థక కవి, మీరేమో వచన కవిత్వం రాస్తారు. నాకు అవన్నీ లేవు. ఇది సంప్రదాయము, ఇది అట్లా మొదటి నుంచి నాదొక పరిణామం. నేను స్కూల్ తోటే పద్య రచన అయిపోయింది. దాని తర్వాత గేయాలు కూడా అక్కడనే అయిపోయింది. వచన కవితలు మోడర్న్ ప్రపంచంలో పడ్డా. అప్పటికే వాతావరణం చుట్టూ ఆర్ట్స్ కాలేజీ అవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు వరవర్రావు, సృజనలు, నవతలు, కవితలు ఇట్లాంటి వాతావరణం వచ్చింది. అప్పుడు కుర్రాళ్ళ మీద తొందరగా దాని ప్రభావం పడుతుంది కదా. కాబట్టి అట్లా ఇప్పుడు సుప్రసన్న గారు ఎట్లా దర్శించాను, ఆయన పుస్తకాల ద్వారా. ఆయన పోయి ఇట్లా ముట్టుకుంటే నాకు ఎంత మంచిగా అనిపించింది. నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది, నాకు ఆశ్చర్యం. ఆయన 75 ఎంటర్ అయితే ఒక 30 ఏళ్ల లోపు కుర్రాడికి ఎంత ఉద్వేగం ఉండాలి. నాకు అది ఇంకా ఎప్పటికీ ఆ ఉద్వేగం పోలేదు. నాకు అసలు పోలేదు. ఏదో మెచ్యూరిటీ, ఏదో పద్ధతి అట్లా లేదు నాకు. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఉజ్వలంగా వెలుగుతూనే ఉంటాయి. నేను మనిషిని చూసే పద్ధతి నాకు ఒకటి ప్రత్యేకంగా ఉందనుకుంటున్నాను. అంటే అది బహుశా మీ సాహిత్య పఠనం వల్ల మీరు కలిసిన ఏమో గొప్ప వ్యక్తులు కాదు కదా. ఇంకొక వ్యక్తిని మర్చిపోతే నేను చాలా ఇబ్బంది పడతా. నేను పద్యాలు రాసేటప్పుడే నేను ఇంకో పుస్తకం మా లైబ్రరీలో రాసనీల అని, దేవరెడ్డి వెంకటరెడ్డి అని రైలు నిలయంలో చిన్న ఉద్యోగం, ట్రేసర్ అని ఉద్యోగం చేసేవాడు. ఆయన పుస్తకం చదివి నేను ఉత్తరం రాశాను. అప్పుడు ఈ ఉత్తరాలు రాయకపోతే నేను ఇంతవాడిని అయ్యేవాడిని కాదేమో. ఆయనతో పరిచయం. ఆయన చూస్తాను రైలు నిలయం పోయినా నేను.
ఆయన చెల్లెలు పెళ్లికి పిలిచిండు. అప్పుడు హైదరాబాద్కు రావడమే, బొల్లారం పోవడమే చాలా గొప్ప బిక్కు బిక్కు అనుకుంటా. సో ఆయన నాతో ఎక్కువ గడపక వెంటనే ఉత్తరాల్లో, పద్యాల్లో ఉత్తరాలు రాసుకున్నాడు. ఆయన సలుపనైతి అతిథి సత్కారములు నీకు, మొన్న వచ్చినప్పుడు నన్ను చూడ, కార్యభారం వలన కలత చెందిన కథన గోపి కాకు. అట్లా రాసేవాడు ఆయన. చెప్పండి. గోపి కాకు అట్లా. అన్నా ఎన్ని దినారు రాలినవియో అజ్ఞాన కాంతారం దిన్నాళ్ళీవిది. నీ పరిచయం కాకుండా ఎంత అజ్ఞానంలో అజ్ఞాన కాంతారం ఇన్నాళ్ళీవిది అని నేను ఉత్తరం రాశాను. నా పద్యాలు చదివి ఆయన కిన్నెర కోనమట్లు, పరికీలిత భ్రామర గీతమట్లు, భాస్వన్నెర జానరాస్యమటు, చక్కని తేనెల సోనలట్టుగను, గోపి నీ చిల్లరి చేతికైతే వికసింపజేసను నాబిడెందమును అని ఆయన అట్లా ఒక చిన్న కార్డు మీద అట్లా రాస్తాడు. అంత మహాప్రతిభావంతుడు, చిన్న ఉద్యోగం. ఈ మధ్యనే కోవిడ్లో చనిపోయాడు ఆయన. ఆయన పరిచయం కూడా చాలా. నాకు ఇట్లా ఒక ఉత్తరం వచ్చిందంటే ఒక 1 వీక్ దాకా అదొక పెద్ద సూర్యోదయం. నాకు ఇప్పుడు ఒక చిన్న సందేహం వస్తుంది. ఒక ఉత్తరంలో రాసిన కవితల్ని మీరు ఇలా కోట్ చేయగలుగుతున్నారంటే ఉత్తరం అన్నిసార్లు చదవడం వలన లేక ధారణ శక్తి? కొంత ధారణ కూడా ఉంది నాకు. ధారణ శక్తి కాదు కానీ ఎక్కువసార్లు చదివి ఉంటాను నేను. ఎక్కువసార్లు చదవడం కూడా నాకు తొందరగా మర్చిపోను. అదే అసలు ఇప్పుడు చిన్నప్పుడు రాసిన కవితల దగ్గర నుంచి మీరు ఎక్కువసార్లు చదవడం సగం, తర్వాత నాకు జ్ఞాపక శక్తి కూడా బాగానే ఉంది. ఇప్పటికీ ఎక్కువ మర్చిపోలేదు. అంటే ఈ వయసు వల్ల ఎంత మర్చిపోవాలో అంత మర్చిపోలేదు. వయసు శరీరానికే. మీ విషయంలో వయసు శరీరానికే. అంత గర్వం అక్కర్లేదు కానీ. గర్వం కాదు, నేను నిజం చెప్తున్నాను. బహుశా నా జ్ఞాపక శక్తి కూడా ఇష్టమైనవి గుర్తుంటాయి. ఇష్టమైనవి గుర్తుంటాయి. అండ్ నేను గమనిస్తుంటే మీకు అయిష్టమైనవి చాలా తక్కువ ఉంటాయి. నాకు అంత టైం దొరకలే. మన అయిష్టమైనవి మన ఎవరు అంటున్నారు, మీరు ఏమైనా చెడ్డ పనులు చేయలేదా జీవితంలో అంటే నాకు అంత టైం దొరకలేదు అనిపిస్తుంది. సత్యం అది. నాకు అంత టైం దొరకలేదు. ఆ పనులు ఈ పనులు చేయడానికి ఎప్పుడు నేను బిజీగానే ఉన్నాను అని చెప్పాను. అట్లా ఈ తంగేడు పూలకి ఎట్లా ఆ కాలంలో రిసెప్షన్ ఎట్లా ఉండే? ఇప్పుడు మీరు పుస్తకాలు తంగేడు పూలు విపరీతం. దానికి కృష్ణశాస్త్రి అవార్డు వచ్చింది. శీలావీర్ రాజు గారు మంచి బొమ్మ వేశాడు. ఆయనకు తెలియదు తంగేడు పూలు అంటే. నేను తంగేడు చెట్టు ఎక్కి ఆ పువ్వులు తీసుకుపోయి చూపెడితే దాన్ని చూసి వేసిండు ఆయన. తంగేడు పూలు ఉన్న పోయమ్స్ అన్ని మంచి పోయమ్స్. కానీ ఇప్పుడు ఒక పుస్తకం విడుదలైతే అసలు సాహిత్య ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కూడా పుస్తకం గురించి చర్చించడం జరగట్లేదు. మరి ఆ కాలంలో ఆ కాలంలో కుందుర్తి గారు దాన్ని ఆవిష్కరించాడు. నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించాడు. ఓ చిన్న కుర్రాడు, ఆయనకే అంకితం చేశాను నేను ఫస్ట్ బుక్ నారాయణ రెడ్డి గారికి. నేను అనుకోవడం ఇప్పుడు అనుకుంటున్నా, ఈ కుర్రాడు పైకి వస్తాడనే ఒక వాత్సల్య భావం ఉండేది అనుకుంటున్నాను వాళ్లకు. లేకపోతే అంత పెద్ద పెద్ద వాళ్ళు, అది వాళ్ళ ఔదార్యం కూడా. ఎవడు వీడెక్కడే అట్లా లేదు. తర్వాత నారాయణ రెడ్డి గారి వెలుగు, నేను ఆయనకు జీవితంలో బాగా రుణపడున్నాను. నా మీద ఫోకస్ రావడానికి నారాయణ రెడ్డికి క్లోజ్ అని ఉంటుంది. ఎందుకంటే ఆ 3 ఏళ్ళు నాకు పాఠాలు చెప్పి చాలా ఇంటి మనిషి లాగా అయిపోయింది కదా. అందులో ఒక్కడికే పాఠం. ఇది నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఒక్కడు ఎంత అదృష్టం. ఒక్కడికి అంత ఉచ్చయి స్వరంతో చెప్పడం. నేను ఆయన చెప్పినవన్నీ నోట్ చేసుకునేవాడిని. ప్రస్థానం అంటారు, పద ప్రస్థానం. ఒక మాట చెప్పింది దాన్ని పర్యాయ పదాలు అవి ఇవి అవన్నీ రాసుకున్నాను నేను. ఆ నోట్బుక్లు ఇప్పటికి ఉన్నాయి నా దగ్గర. అంటే వాళ్ళు అంత ప్రిపేర్ అయ్యి చెప్పుకొని వచ్చేవాడు. క్లాస్ రూమ్కు పోయేదాకా ఆ పెన్సిల్ పట్టుకొని ప్రిపేర్ అవుతుండేవాడే. అప్పటి వాళ్ళు అవధాని గారు కానీ వీళ్ళు ఇంత పండితులైనా ప్రిపరేషన్ అనేది చాలా గొప్పది. ఇప్పుడు పాండిత్యం అనేది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదండి. ఇప్పుడు క్లాస్ రూమ్ పాఠం ఏంటంటే ఒక అమ్ముల పొదిలో బాణం లాంటిది. ప్రిపరేషన్ ఎక్కుపెట్టిన బాణం లాంటిది. ఎక్కడ కొట్టాలో తెలియాలి.
గొప్ప పండితుడు గొప్ప టీచర్ కాలేడు. టీచర్ ఈజ్ డిఫరెంట్ అట్లా. అందుకని వాళ్ళందరూ గొప్ప టీచర్లు కూడా. సో వాళ్ళ అనుభవించి వాళ్ళ టీచింగ్ మీరు కూడా గొప్ప టీచర్గా. నేను మంచి టీచర్నే, గొప్ప టీచర్ అనే మాట వాడను కానీ ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ టీచర్. అది ఆబ్వియస్గా తెలుస్తుంది. అంటే నేను చాలా మంది శిష్యుల్ని సంపాదించుకున్నానంటే నా టీచింగ్ వల్ల. నేను కూడా బాగా ప్రిపేర్ అయిపోయేవాడిని. అదే ఉదాహరణకు బాగా చెప్పాలని పట్టుదల ఉండేది నాకు. నాయని కృష్ణకుమార్ గారు ఎడ్డుకున్నప్పుడు అన్ని చెప్పాల్సిందే మీరు అని నన్ను లిటరేచర్ చంద్రాలోకం అని అలంకార శాస్త్రం సంస్కృతంలో ఉంటుంది. నా సంస్కృతం వచ్చు కానీ టీచ్ చేసేంత సంస్కృతం రాదు. ఇప్పుడు సింగరాచార్య ఇప్పుడు కె శ్రీనివాసు వాళ్ళ తండ్రి ఎవరు ఆంధ్రజ్యోతి ఎడిటర్, ఆయన రావంతపల్లి ఉండేవాడు. నేను రామ్నగర్లో ఉండే ఆయనకు వచ్చి నాకు ఇట్లా చెప్పమని వచ్చింది, తాత్పర్యం కింద టీకాలతోటి పోయి చెప్పొచ్చు కానీ నేను దాన్ని జీర్ణం చేసుకొని చెప్పాలనుంది నాకు, మీరు నాకు చెప్పాలన్నా. తప్పకుండా అన్నాడు. రోజు పొద్దునొచ్చి 7-8 శ్లోకాలు చెప్పించుకొని పోయేవాడిని. నాకు నోటికి వచ్చేసింది అది. నేను పెద్ద సంస్కృతం తెచ్చిన పండుగలకి ప్రిటెన్షన్ చేస్తుంది. నేను వన్ ఆఫ్ ది బెస్ట్ టీచింగ్ పీసెస్ ఆఫ్ మై లైఫ్. అంటే అంత కష్టపడేవాడిని. అట్లా మిడిమిడి జ్ఞానంతో చెప్తే వాడికి ఎవడన్నా మంచి స్టూడెంట్ ఏదన్నా అడిగాడు అనుకోండి మనం చెప్పలేము. అట్లా కొంత ఓడిపోతాం. తర్వాత మీ దాదాపుగా 28 కవిత్వ పుస్తకాలు మీరు ప్రచురించారు. ఇప్పుడు త్వరలో 29వ రాబోతుంది. సో ఈ 28 పుస్తకాలు మీరు చూస్తే ఆరంభంలో తంగేడు పూలకి మైలురాయికి 5 ఏళ్ల తేడా ఉంది, మైలురాయికి చిత్రదీపాలకి 8 ఏళ్ల తేడా ఉంది. ఇలా 5-8 తేడా ఉండి 98 నుంచి గమనిస్తే ప్రతి 2 ఏళ్లకి ఒక పుస్తకం చొప్పున వస్తుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంది. సాధారణంగా ఏంటంటే మనం ఒక వయసు దాటిన తర్వాత క్రియేటివ్ అవుట్పుట్ తగ్గుతుందని అంటారు. మీది దానికి ఆపోజిట్ గా పెరుగుతున్నట్టు. అట్లా ఏమైందంటే ఫస్ట్ తంగడి పూలు అయినాక నేను రీసెర్చ్ లో 4.5 ఏళ్ళు నేను ఎక్కువ కవిత్వం రాయలేదు, వేమన దాంట్లో మునిగిపోయింది. అందుకనే ఆ గ్యాప్ వచ్చింది. తర్వాత అంత కవిత్వము వ్యాసాలు. అవును, విమర్శ వ్యాసాలు కూడా 6 పుస్తకాలు. తర్వాత పరిశోధన 4 పుస్తకాలు ఉన్నాయి. పరిశోధన 4 పుస్తకాలు. తర్వాత అనువాదాలు ఉన్నాయి. యాత్రా చరిత్రలు 6 పుస్తకాలు, నా యాత్రా చరిత్రలు. ఇంకా ఇతరాలు అని ఉన్నాయి, తెలుగు వాచకము, ప్రయోజన వాచకం. సో ఇప్పుడు ఇంత అవుట్పుట్, ఇది ఒక మామూలు కాకుండా ఇటు ఫినామినల్ అవుట్పుట్. ఇటు కవిత్వము, ఇటు విమర్శ, అటు యాత్ర, ఇవన్నీ విభిన్న ప్రక్రియలు. వీటి మధ్య సమన్వయం ఎలా సాధించారు? అదే నేను హంబుల్ గా మీకు వినమ్రంగా చెప్పింది ఏమిటంటే, నాకు ఇవి వేరు ప్రక్రియలు కాదు, నాకు అన్ని ఒకటే. అంతఃసూత్రంగా ఉండేది ఒక భావుకత, ఒక నిశ్చితమైన వైమర్శిక దృక్పథం కూడా ఉన్నట్టు. నేను కవిని కాకపోతే పెద్ద ఈ పండితుడిని అయి ఉండేవాడిని, అంటే పండితుడిగా పేరు వచ్చేది. ఇంకోటి ఏమవుతుందంటే, నేను ఎంత కవినో అంత పరిశోధకుడిని కూడా, అంటే ఆ పిహెచ్డి దానివల్ల. కానీ కొందరికి కొన్నే పేర్లు వస్తాయి. కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం అని అద్భుతమైన తొలి ఆధునిక కావ్యం. కానీ ఆయనకు కవిత్వ తత్వం రాయడం వల్ల విమర్శకుడుగానే పేరు వచ్చింది, కానీ కవిగా పేరు రాలేదు. ఈ పేరు రావటం అనేది పుణ్య యశో లభ్యతే. ఎందుకు దేని పరంగా పేరు మనకు తెలియదు. అట్లా మరి ఈ హృదయరశ్మి అని ఒక కవిత, ఆ పేరు చాలా ఆసక్తికరంగా ఉంది. అవునవును, దానిలో ఏకసూత్రత ఉన్న కవిత చైతన్యం అని, అదొక కవిత పేరు. హృదయరశ్మి అంటే చైతన్యం అని. చైతన్యం లేకుంటే ఆ సూర్యరశ్మి లాగా, ఇప్పుడు మనం చైతన్యంగా ఉన్నాము అంటే మనం లోపల వెలుగు ఉన్నట్టే కదా. బహుశా అందుకు పెట్టుంటాను. అయితే కానీ మీరు ఇన్ని కవితలు ఇవి రాసిన నాని అనగానే గోపి గారి పేరే గుర్తు. ఈ నాని ప్రక్రియ అసలు ఎలా ఆరంభించారు? దానికి ఆలోచన ఏమిటి?
ఇది ఒక ఉధృతంగా నేను ఉద్యమంలాగా. ఒక ఒక సంవేదనాత్మక ఒక కష్టం వచ్చింది మా ఫ్యామిలీలో. ఇప్పుడు కూర్చొని ఒక 2 నెలలు డల్గా ఉన్నా నేను. అప్పుడు ఒక రోజు కూర్చొని 4 రోజులతో నానీలు రాశాను. అవి ఏం రాస్తుంటే నానీలు అని నాకు తెలియదు. చూసేవరకు నాకే అనిపించింది ఇవి చాలా కొత్తగా ఉన్నాయి అని. దాంట్లో ఏవో ముక్తకాలు చిన్నవి 4 లైన్లు అక్షర సంఖ్య. నాకు అప్పుడు జ్వరం వచ్చింది, నేను అవి రాసి పెట్టుకున్నాను. ఏబికే ప్రసాద్ గారు అప్పుడు ఆయన వార్తకు ఎడిటర్గా ఉన్నాడు. ఆయన నేనంటే ఇష్టం ఆయనకు. ఆయన వచ్చి తిరిగేస్తూ ఏరే అబ్బాయి నీ తలాపున పెద్ద విప్లవాన్ని పెట్టుకున్నావు అన్నాడు. అనుకుని ఆయన తిరిగేస్తూ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి అని తీసుకుపోయి వార్తలో ఎడిట్ పేజీలో ప్రతిరోజు 24 నాణేలు వేశాడు. నామకరణం ఎవరు చేశారు? నేనే. మా అబ్బాయి పేరు నాని ఉండే. అదే షార్ట్ ఫామ్. చిన్న పిల్లవాడు అని, చిన్న పిల్లవాడు నానీలు. నేను చమత్కరించి నావి నీవి కలిసి నానీలు అని దానికి ఇంకా చమత్కారం బాగుంది. నావి నీవి అంటే మన నాని చిన్నవి అని, మన నానిగాడు మనం మన ఇంట్లో పిల్లల్ని చిన్న పిల్లలు అంటే చిన్న పద్యాలు అని అదిగా పెద్ద ఇట్లా వ్యాపించిపోయింది. ఇప్పుడు కొందరు ఇంటి పేరు కూడా నాని అని పెట్టుకున్నారు. హైకూలో తెలుగులో బాగా సక్సెస్ కాలేదు. హైకూ చాలా ప్రక్రియ కదా, జపనీస్ ప్రక్రియ. అంతకుముందు చైనా నుంచి వచ్చింది అది. దాన్ని మాడిఫై చేసి జపనీస్ లోకి తీసుకున్నారు. ఈ 3 లైన్లు ఎన్ని 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 17 అక్షరాలు. తెలుగు భావం నానిలో పట్టదు, హైకూలో పట్టదు. ఎందుకంటే నాని మనది. అది గాలినాసర్ రెడ్డి ఒక 5-6 రాశాడు, అవి బాగానే ఉన్నాయి. ఇస్మాయిల్ గారు చేశాడు, కుదరలేదు. నాకు అప్పుడు అర్థమైంది ఈ తెలుగు భావం ప్రతిదానికి ఒక తెలుగు భావం అని ఉంటుందంటే ఉంటుంది. ఒక దాని సంస్కృతిని బట్టి, భాషను బట్టి అది హైకులో పట్టదు. అప్పుడు నేను కూర్చొని ఆలోచించాను చేకూరు రామారావు గారితో కూర్చొని. అప్పుడు 4 లైన్లు, ఫస్ట్ 2 లైన్లు ఒక యూనిట్, ఒక అంశం. మలి అంశం, మలి యూనిట్ రెండవది. మొదటి అంశంలో కవి ఒక స్టేట్మెంట్, ఒక సమాచారాన్ని, ఒక మాటను పలుకుతాడు. రెండవది ఉన్నదంతా రెండవ దాంట్లో దానికి సమర్థకంగానో వ్యాఖ్యానప్రాయంగానో మరే రకంగానో చెప్పడం. ఇది బాగా చెప్తేనే ఇది పేలుతుంది, అది బాగుంటే ఇది ఇంకా బాగా పేలుతుంది. ఇది బాగా పేలుతుంది. ఇదే రెండోదే. కవిత్వంలో కూడా అంతే. ఇప్పుడు 30 లైన్ల కవిత రాస్తే రాను ఆరోహణ క్రమంలో ఉంటేనే అది బాగుంటుంది, లేకపోతే తుస్సుమంటుంది, కొన్ని నాణ్యలు చిచ్చుబట్టు. అది అట్లా. అందుకనే 25 అక్షరాలను మించకూడదు, 20 అక్షరాల కంటే తగ్గకూడదు. అంటే 19 అక్షరాలు ఉండకూడదు, 26 అక్షరాలు ఉండకూడదు. అదెందుకంటే అతివ్యాప్తి దోషం లేకుండా ఇష్టం వచ్చినట్టు రాసి నాణ్యలు అంటారు కదా. అందుకని జీవితం మొత్తం ఏ పద్యంలోనూ పట్టదు, జీవితం మొత్తం ఏ పద్యంలోనూ పట్టదు. జీవితానికి అత్యాశ కూడదు. ఉండదు. ఇది దాన్ని క్లారిఫై చేస్తుంది, వ్యాఖ్యానం క్లారిఫై చేస్తుంది. దహనంలో కుడి చెయ్యి కాలలేదు, దహనంలో కుడి చెయ్యి కాలలేదు. కలం పట్టిన చెయ్యి కదా. కుండ ముక్కలైందని కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది. మంచి తాత్వికంగా. ఇట్లా ఇంకొన్ని చెప్పండి. నాణీలు సృజించిన తర్వాత పుస్తక రూపంలో తీసుకురావడంతో 10 మందికి తెలిసింది. ప్లస్ ఏబికే ప్రసాద్ గారు మీరు చెప్పారు కదా,
వార్తలో ఎడిటోరియల్లో రాసేటప్పటికి ఒక సెన్సేషన్ అయ్యి ప్రతి వాళ్ళు నాణేలు రాయటం మొదలుపెట్టారు. అండ్ నాని వైపు ఆకర్షితులు అయ్యారు. ఇంటి పేర్లు కూడా నాణేలుగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీరు రాసిన కొన్ని నాణేలు మీకు నచ్చినవి వినిపిస్తారా? జీవితం మొత్తం ఏ పద్యంలోనూ పట్టదు. పద్యానికి అత్యాశ కూడదు. కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది. ఇప్పుడు మీరు సంవేదనశీలత్వం ఆ కాలంలో రాశానన్నారు కదా, మీరు నేపథ్యం చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది. విద్యార్థులు కళ్ళశాలువాలు కప్పుతారు, కళ్ళశాలువాలు బాగుంది. అధ్యాపకుడికి అంతే చాలు. చాలు. చెట్లు పక్షుల్ని కప్పుకుంటాయి, బాగుంది. చెట్లు పక్షుల్ని కప్పుకుంటాయి. ఆశ్రితుల్ని వాడుకోవడం అంటే ఇదే. తన ఊళ్ళో తానే పరాయిదైంది, తన ఊళ్ళో తానే పరాయిదైంది. తెలంగాణ పల్లె గాయపడిన చెల్లె. రాసేంత వరకే పద్యం నీది, తర్వాత కాలానికి రాసిచ్చిన వీలునామా. చెరువులో మంగళాలు మొలిచాయి, నీటి తల్లికి ఇన్ని సమాధుల. తడుస్తాయని చేపలు భయపడు, సముద్రాన్ని చీలుస్తూ మళ్ళీ అతికిస్తాయి. అతను నిఘంటువుల్ని మోస్తాడు, అతను నిఘంటువుల్ని మోస్తాడు, ఒక్క భావశకలము వర్షించడు. పండితుడు అన్నమాట. పండితుడు. ఇద్దరూ పెళ్లి పడవలోకి ఎక్కారు, ఇద్దరూ పెళ్లి పడవలోకి ఎక్కారు. ఇక నుంచి అలల మీద సాము. భాష అంటే డ్రాయింగ్ రూమ్ చిలక, మరి ఆశ ఒంటింటి పరిమళం. ఇట్లా ఆఖరికి చివరి అందరూ పడుకున్నాక దొంగ టీవీ చూసే పిల్లల్లా కవిత్వం రాస్తుంటాను నేను. ఇప్పుడు ఇది బాగా విస్తృతంగా వ్యాపించడానికి కారణం నేను అనుకోవడం, ఒక పరిశోధక దృష్టితో చూస్తే ఇప్పటి కాలానికి ఇట్లాంటి అవసరం అని అర్థమైంది. ఉద్గ్రంథాలు చదివే ఓపికలు తగ్గినాయి, ఒకటి నంబర్ 1. నంబర్ 2, పిల్లలు తెలుగుకు దూరం అవుతున్న టైంలో కనీసం ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళకి సరదా ఉంటుంది, దానికి లంకెపడి ఉంటారు అని ఒక ఆశ నాకు. చిన్న చిన్న నేను ఎక్కడ ఈ లక్షణాలు చెప్పగానే వెంటనే నాని కవులు పుట్టుకొస్తున్నారు. దీంట్లో ఉండే సౌలభ్యం అయితే అన్ని నానీలు బాగుంటాయా అంటే అది వాడి కవితా శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాల్లో ప్రతిభ ఉన్నవాడి నానీలు బాగుంటాయి, కేవలం అభ్యాసం సరిపోతుంది. వ్యుత్పత్తి కొంత హెల్ప్ చేస్తుంది, సహాయపడుతుంది, కానీ ప్రతిభ ఉండాలి వాడికి. అది అంటే చిన్న జాగాలో విన్యాసాలు చేయడం చాలా కష్టం, పెద్ద జాగాలో చేయడం ఈజీ. అట్లా నాణీలు అన్నిటికీ కొందరు చాలా గొప్ప నాణీలు రాశారు. ఏమైనా గుర్తున్నాయి? మన చిల్లర భవానీదేవి వివాహమా ఎంత పని చేశావు, నా పుట్టినింటికి నన్నే అతిథిని చేశావు. పోడు నూటంకి రవీంద్ర అని అప్పుడే తొలితరం కాగితం మీద రాసి పంపిడు. బువ్వ తింటా అంటే సరంబడ్డది, బువ్వ తింటా అంటే సరంబడ్డది, ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లాంటివి నేను వెక్కి వెక్కి ఏడ్చిన అప్పుడు ఆ రోజుల్లో. ఇంకా ఇప్పుడు ప్రతిభ ప్రతి చోట ఉంది, దానికి ఒక స్పర్శ కావాలి, దాన్ని నాణీల ద్వారా అది లభిస్తుంది, ఒక చూపు కావాలి నాని ద్వారా. వాడు కనీసం దీని ద్వారా ఎంటర్ అవుతాడు. ఇప్పుడు నేను పెద్ద ప్రచారకుని కాదు కదా,
వాళ్ళ పెద్దానికి పోయి ఇది రాయి అని మీరు చెప్పలేదు, ఎప్పుడు లేదు. మీరు రాశారు, వాళ్ళు అందుకున్నారు. నేనే కవిని కదా, ఇంకోడు రాసి నాకు పేరు తేవాల్సిన అవసరం లేదు. నా 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 వర్క్ తోటే, నా కృషితోటే నాకు పేరు వస్తే చాలు. చుట్టూ నాకు ప్రచారకులు అక్కర్లేదు. కానీ ఈ నాణ్యంలో ఆ శక్తి ఉంది. నేను ఇది జర్మనీలో భారత రాయబార కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. నేను అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, థ్రిల్డ్. మన చైనాకు పోయినప్పుడు కూడా నేను ఇంగ్లీష్ లోనే, నేను మీకు గమనించింది అది, మీరు తెలుగులో ఉన్న దాన్ని హిందీలోకో ఇంగ్లీష్కో అనువదించినప్పుడు ప్రతి ఒక్క పదాన్ని 7-8 భాషల్లో ట్రాన్స్లేట్ అయినాయి. మీరు ఒక కవిత అనువాదాన్ని ఎన్నిసార్లు ఎలా చదవాలి, అర్థం కరెక్ట్ వచ్చిందా లేదా, అనుభవం ఉంది నాకు. అది చాలా పర్టికులర్. ప్రతి అనువాదకంతో కూర్చున్నాను నేను, అదొక అదృష్టం. అనుభవాలు కొన్ని చెప్తారా? ఇప్పుడు అనువాదాలు చెప్తాను. ఇప్పుడు మీవి అనువాదం చాలా, ఇప్పుడు హిందీలోకి సమయ్ కో సోనే నహీ దూంగా, ఇది సాహిత్య అకాడమీ అవార్డు పొందిన పుస్తకం. అలాగే నన్నే ముక్తక్, గోపికే నన్నే ముక్తక్, ఈ నానిలకి ముక్తక్ అన్నాడు. నన్నే ముక్తక్ ఎంత బాగా పెట్టాడు చూడు. ముక్తక్ అంటే విజయరామరెడ్డి గారని సంతృప్తివరమే ఉండేవాడు, ఆయన పెట్టాడు నన్నే ముక్తక్ అని పేరు. ఇది హిందీ అనువాదము. ఢిల్లీలో హిందీ భవన్ అని ఒకటి ఉంది, మన రవీంద్ర భారతిలో. చాలా పెద్ద పెద్ద కవులు వచ్చి అటెండ్ అయ్యారు. ఆ పబ్లిషర్ వేశాడు, ఢిల్లీ పబ్లిషర్ వేశాడు అది. అక్కడ త్రిపాఠి చాలా గొప్ప హిందీ విమర్శకుడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, దక్షిణ్ సే ఏక్ ముక్తక్ హవా ఆయా హై, దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన గొప్ప ముక్తక సంపద ఇది అని అన్నాడు. ఎవరు మెచ్చుకోడు, విశ్వనాథ్ సత్యలాగా కోపిష్టి అట్లా. అది అందరు అన్నారు. ఎంత అదృష్టం, ఆయన దృష్టి హిందీలో అయింది, ఇంగ్లీష్ లో అయింది, అనేక భాషల్లోకి. ఇప్పుడు భాషల్లో పేర్లు చూస్తుంటే, ఇప్పుడు చూడండి మరాఠీలో ముక్తక్ మణిక, ముక్తక్ మణిక ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. నవమౌక్తిక సంస్కృతంలో, నానీగల్ తమిళం, చికత్ వోర్నియే మినియాచూరి రష్యన్ లోకి అయింది. నన్హీ నజ్మే, నజమ్ అనేది ఉర్దూ, నజ్నీ నజ్మే. నాని కవితాకళ్ మలయాళంలో, పంజాబ్ లో నన్నే ముక్తక్. అంటే ఒక భాషలో ఒక సృజన ఎన్ని భాషల్లోకి ఏ రకంగా తర్జుమాయి వాళ్ళని ప్రభావితం చేస్తుంది. ఇది బాగా ఒదిగింది. నేను వాళ్ళతోటి దీంతో ఎక్కువ కూర్చోవాల్సిన అవసరం రాలేదు, కానీ కాలాన్ని నిద్రపోనివ్వను. నాకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పండి అసలు, ఆ కవితల గురించి. 2000 సంవత్సరంలో నాకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు ఒకటి ఉంటుందని పెద్దగా తెలియదు, ఈ ప్రాసెస్ తెలియదు నాకు. 2000 వచ్చిందంతే. అంటే అది ఎవరు సూచించారు ఎవరు, వచ్చింది. దాని తర్వాత నేను సాహిత్య అకాడమీతో నాకు సంబంధాలు మొదలైనవి. నన్ను కవితా పట్టణాలకు పిలవడము అది. దాని తర్వాత నేను ఇందులో కవితలు చదవడం, ఆయా భాషల వాళ్ళు వచ్చి మేము ట్రాన్స్లేట్ చేస్తామని అనడం, అట్లా మొదలైంది. అయితే సాహిత్య అకాడమీ వాటిని ప్రచురించాలంటే వాడు సాహిత్య అకాడమీకి వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఏడు ట్రాన్స్లేటర్సే సబ్మిట్ చేసి వాళ్ళ లాంగ్వేజ్ కమిటీ ఉంటుంది, అందులో అప్రూవ్ అవ్వాలి. అప్రూవ్ అయినాక సాహిత్య అకాడమీ వాళ్ళకు ఉత్తరం రాస్తుంది. వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన తర్వాత స్పెసిఫిక్ ట్రాన్స్లేషన్స్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఇట్లా ఒక పుస్తకం రావాలంటే 7-8 ఏళ్ళు పడుతుంది. ఇట్లా మీరు నమ్మండి 23 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. అంటే సాహిత్య అకాడమీ డీల్ చేసే భాషలన్నింటిలోకి ఇది ట్రాన్స్లేట్ అయింది అనమాట. ఇది ఇంతవరకు ఎవరికి కాదు. నేను విన్నాను, ఒక అమృతా ప్రీతం అయిందని విన్నాను. తెలుగులో కాలేదనుకుంటాను. అమృతా ప్రీతంది తెలియదు నాకు, అది మీకు తెలియాలి. అదొక పెద్ద రికార్డు.
అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ 12 years అది ఒక రోజులో అవ్వలేదు రోజులో కాదు. ఈ ప్రాసెస్ అంతా. అసలు అకాడమీలో ఏ పని కూడా త్వరగా కాదు. కాదు, ఈ కైలాసంలో నిత్యంలు పాములు ఇవన్నీ దాటుకుంటూ తర్వాత మీరు సాహిత్య అకాడమీతో చాలా క్లోజ్ గా అసోసియేట్ అయి ఉన్నారు. ఉన్నా కూడా మీ అనుభవాలు కొన్ని ఏమన్నా చెప్తారా? అంటే 10 మందితో పంచుకోదగ్గవి మంచి అనుభవం. నేను సాహిత్య అకాడమీ అన్ని గవర్నమెంట్ ఆఫీసులు లాంటిది, కాకపోతే రచయితలు ఉంటారు అందులో. ఇదొక నాని. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు లాంటిది. సో కరెక్ట్ కదండి, మీరు ఆ పంచ్ వచ్చేసింది మీరు, కాబట్టి ఇక్కడ రచయితలు ఉంటారు అనేటప్పటికీ. కానీ మీకు ఈ రచయితల చేత రచయితలు నడుపుకునే సంస్థ నెహ్రూ దాన్ని స్థాపించాడు. అవును, నెహ్రూ అన్నాడు, ఆయన స్థాపించినప్పుడు ఆయన ఆడియన్స్ లో కూర్చొని ఐఎమ్ హియర్ నాట్ బికాజ్ ఐఎమ్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ హియర్ బికాజ్ ఐఎమ్ ఏ రైటర్ అన్నాడు. రైటర్స్ కోసం రైటర్స్ నడిపేది, అందుకే అంత అటానమీ ఇచ్చారు దాన్ని. ఇప్పుడు కొంత అటానమీ కొంత తగ్గింది. అంటే ఒక రకంగా పొలిటికల్ అంటే గవర్నమెంట్ వేటికైతే ఫండ్స్ ఇస్తుందో దాని మలినహస్తం కొంత ప్రతి సంస్థ మీద ఉంటుంది. ఇప్పుడు అట్లా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను 30 ఏళ్ల నుంచి నాకు దాంతో అసోసియేషన్ ఉంది. ఈ గత 5 ఏళ్ళు నేను కన్వీనర్ కూడా ఉన్నాను. అప్పుడు సాహిత్య అకాడమీకి 2 తెలుగు ప్రాంతాలకు నేను 100 ప్రోగ్రాములు చేశాను సార్. 5 ఏళ్ళలో 100. అంటే నేను సాహిత్య అకాడమీ మనం మీరు దాన్ని ఉపయోగించుకోండి అనే స్పిరిట్ తో చేశాను. కానీ మీ తర్వాత మనమే గొప్ప, మనం ఏదో సాహిత్య అకాడమీలో పొడి చేస్తున్న ఆ దృష్టి లేదు. కానీ తర్వాత దిగజారింది. నేను వైస్ ఛాన్సలర్ 3 యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చేసిన వాడిని. కాకతీయ 1 year చేశాను నేను, తెలుగు యూనివర్సిటీ చేశాను, కుప్పంకు చేశాను. నాకు సాహిత్య అకాడమీ అంటే పెద్ద లెక్క ఏం లేదు, రైటర్ని కాబట్టి లెక్క. మన ఎనీ అడ్మినిస్ట్రేషన్ ఆ లక్ష్యం నెరవేరేటట్టు పనిచేయాలి. అయితే ఒకటి ఏమిటంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థలు పాడై ఉన్నాయి కదా, సాహిత్య అకాడమీ పాడవలసినంత పాడవలేదు. ఇంకా రచయితలు ఉన్నారు, మంచి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా కొంత ఉంది. అట్లా దానివల్ల అంటే దాన్ని పాడు చేయడం కష్టం. గోపి గారు, మీరు కాలాన్ని నిద్రపోనివ్వకు దాని అనువాదాలు 12 ఏళ్ల లోపల ఎన్ని అనువాదాలు జరిగాయి, ప్రతి అనువాదంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు, అనువాద కూర్చుని అనేది వివరించారు. ఇప్పుడు సాహిత్య అకాడమీ పొందిన కాలాన్ని నిద్రపోనివ్వకులో మీకు నచ్చిన కొన్ని కవితలు, వాటి నేపథ్యం వివరిస్తూ వాటి చమత్కారాలు కూడా చెప్తారా? మాకు పాఠం చెప్తున్నాను అనుకుంటూ చెప్పండి. నాకు మళ్ళీ వినమ్రంగా చెప్పేది ఏమిటంటే, నాకు ఇది అవార్డు వచ్చింది, సంతోషం. ఇందులో సాహిత్య అకాడమీ అవార్డ్స్ వచ్చినవన్నీ గొప్ప గ్రంథాలని ఏమి ఉండదు. అదొక ప్రాసెస్, అదొక ప్రక్రియ. ఒకసారి గొప్ప పుస్తకాలకు వస్తుంది, ఒకసారి మామూలు సుమారు పుస్తకాలకు కూడా వస్తుంది, రావచ్చు అవకాశం. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇంత ప్రక్రియ చూసినాక ఇది మంచి పుస్తకం, దీనికి సాహిత్య అకాడమీ అవార్డు రాదగిన పుస్తకం అని అనిపిస్తుంది. ఇందులో అన్ని చాలా వరకు చాలా గట్టి కవితలు ఉన్నాయి. నా రక్తము చెమట, నా భావుక స్వేదం ఉంది. ఒకటి చదువుతాను. కానీ నానీలకు వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది కదా. నానీల కంటే కూడా ఇది, ఎందుకంటే నానీలకు వచ్చి ఉంటే దానికి ఒక నానీలకు ప్రచారం వచ్చింది. అది కవితా శక్తి ఉన్నమాట నిజమే అయినా కూడా, ఇది ఒక నాని రాయడం కంటే ఒక లాంగ్ పోయం రాయడం చాలా కష్టం. 30 లైన్ల కవిత రాస్తే పేగులు తెగిపోతాయి. ఒక కవితలో మొదటి పంక్తి దగ్గర మొదలైన మూడ్, ఒక మానసిక స్థితి చివరి దాకా కంటిన్యూ కావాలి, పెరుగుతూ పోవాలి, ఆరోహణ ఆరోహణ. దానికి చాలా శక్తి కావాలి.
దానికి బోడంత నలిగిన నలిగిన ఆకులు మరువం నలిగిన మరువం దవనం ఎక్కువ పరిమళిస్తాయి. అట్లాంటిది అనమాట. రొట్టె ఆకాశం నుంచి ఊడిపడదు. భూగర్భ సారంలోంచి చెమట బిందువులు మోసుకొచ్చిన ఆకలి స్వప్నం రొట్టె. చెమట బిందువులు మోసుకొచ్చిన ఆకలి స్వప్నం రొట్టె. ఇది మెట్ట పొలాల మట్టి రాగానికి చేతులు వేసే తాళంలోంచి నడిచొచ్చిన కాంతి చక్రం. తెల్లారటం అంటే మా ఇంట్లో రొట్టె సూర్యుడు ఉదయించడమే. పిండి 5 వేళ్ల సందుల్ని అలంకరిస్తూ అరచేతి రేఖలను ఆప్యాయంగా ముద్దాడుతూ చేసే శమస్పర్శ సిద్ధాంతం రొట్టె. స్పర్శ సిద్ధాంతం ఏకవీరులు. శమస్పర్శ సిద్ధాంతం రొట్టె. పిసికేటప్పుడు ఏ పొర ఏ ఆకృతి దాలుస్తుందో వ్యక్తమవుతూ మాయమయ్యే అసంఖ్యాక విన్యాసాల పర్యవసానం చూపిస్తుంది. అమ్మను పిసుకుతుంటే ఆమె తన చేతులతో కడుపులో నిమురుతున్నట్టుండేది. రొట్టె పెంక మీదికి చేరగానే అందరం చుట్టూ మూగేవాళ్ళం. సలాకితో రొట్టెను కాలుస్తుంటే ఆమె శ్రద్ధగా రొట్టె మీద మమకార మహాకావ్యాన్ని లిఖిస్తున్నట్టుగా ఉండేది. అప్పుడప్పుడు రొట్టె మీద నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా కురిసేవి. పక్కింట్లో పిండి అడుక్కొచ్చినప్పుడు, మన ఇంట్లో లేనప్పుడు అప్పుడప్పుడు రొట్టె మీద నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా కురిసేవి. మాకు అవేవి తెలియవు. రొట్టెంటే రొట్టె. రొట్టె మీద ఓనవాలు దిద్దుకున్నాం. రొట్టెను ఏనాటికి మా తలలపైన సూర్యుడిగా ధరించాం. చాలా బాగుంది. ఇది తర్వాత బొంత. మా రంగురంగుల బొంతకు ఏ విమల్ డిజైన్లు సాటి రావు. అంటే అతుకులు అని చెప్తున్నారు. మా రంగురంగుల బొంతకు ఏ విమల్ డిజైన్లు సాటి రావు. మా అమ్మ 10 రోజుల పాటు దీన్ని కుట్టడం ఇంకా నాకు గుర్తుంది. పాత పట్టలు పోగేసుకొని మా అమ్మ ఏర్పరిచిన సమన్వయ వ్యవస్థ ఈ బొంత. గత వర్తమానాలు ఆమె చేతుల్లో అలవోకగా అతుక్కుపోయేవి. దీని మీద కూర్చుంటే మ్యాజిక్ చాపలా ఎగిరిపోయి జ్ఞాపకాల దీవులకు చేరేస్తుంది. ఈ బొంత మీద పడుకున్నప్పుడల్లా అమ్మా, అమ్మమ్మ, అక్క అందరి ఒడిలో ఏకకాలంలో సేదదీనట్టుంటుంది. మా పిల్లలు బొంత నాకని పోట్లాడుకుంటారు. ఈ తంతులు చూసి పరుపులు చిన్నబోతాయి. తరం నుంచి తరానికి పరుచుకున్న వారసత్వ వాత్సల్యం మా బొంత. దీని కుట్లు ఊడిపోయినప్పుడల్లా మా ఆవిడ సూదీదానంతో ప్రత్యక్షం. అప్పుడు ఆమె కరవాలం పట్టుకొని కాలదేవతతో యుద్ధం చేస్తున్నట్టుగా ఉండేది. వేసవిలోని హంసతూలికా తల్పం, చలికాలంలో నిలువచ్చటి దుప్పటి. నిద్రంటే నాకు బొంతే. ఇది నాకు ప్రసాదించిన స్వప్నాల్లో ప్రాక్తన మానవీయ పరిమళాల్ని చదివి చూశాను. హిమాలయ పర్వతాల్ని కౌగిట్లో ఇముడ్చుకున్నాను. గంగానదిని చెంబులో బంధించాను. భూగోళాన్ని మందుబిల్లలా మింగాను. బొంతను పిట్టగోడ మీద ఆరేస్తే ఆ ఇంట్లో పసిపిల్లలున్నట్టు లెక్క. ఒక్కసారి తడిసిందా 5-6 రోజుల దాకా బొట్లుగా దుఃఖపూరితంగా మారిపోతుంది. గమనించంగాని బొంత మన శ్రామిక జన సంస్కృతికి ప్రతీక. మమకారాల సుతారపు అల్లికకు పతాక. బొంత మీద ఇంత కవిత రాయొచ్చని ఇప్పుడే తెలుసు. ఇట్లా ఇంకా ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్లు రాలేదు. 1997 అప్పుడప్పుడే వస్తున్నాయి. చచ్చిపోతున్న ఉత్తరం అని ఈమెయిల్స్ వచ్చేసాయి కదా. ఈమెయిల్స్ వచ్చాయి. చచ్చిపోతున్న ఉత్తరం. ఫోన్లలో ఏముంది? హృదయ నిశ్శబ్దం తప్ప. ఎంత చదివినా తీరని శిథిల తాళపత్రంలా, పెట్టే అడుగున దాచుకున్న కోహినూరు వజ్రంలా నిత్య హరిత స్వప్న ప్రకాశం ఉత్తరం. మైలు దూరం నడిచి వెళ్తే పోస్టాఫీస్లో కార్డు దొరికేది. ఎకరాల్లో చల్లినట్టు కాదు, ఉన్న జాగాలోనే అక్షరాలు జొన్నవిత్తులయ్యేవి. వేళ్లు కలల కాంతులతో జ్వలించేవి. పోస్ట్ మ్యాన్ అంత అందగాడు ఈ భూప్రపంచంలోనే దొరకడు. నిన్ను నన్ను ఉద్వేగరేఖపై నిలిపిన ఈ ముత్యాల వంతెనను ఎవరు కూల్చేశారు ప్రియా? మనీ ఆర్డర్ కంటే అమ్మకు ఉత్తరమే ఆక్సిజన్ కదా.
మేఘాలు, తారలు, చందమామ వెరసి ఆకాశమే అందమైన ఉత్తరం అయ్యేది. ఏమైంది మనకు? శూన్య మనోమందిరాల్లో భావాలు దివాళా తీశాయా? ప్రయోజకత్వాల పరిమళాల్లో పసితనాలు వసివాడాయా? కరక్కాయ సిరా వెలిసిపోవచ్చు, రక్త సరోవరంలో ముంచి రాసిన అక్షరాలు అక్షరాలే. కమ్యూనికేషన్ల హోరుకు పావురాలు ఎగిరిపోతున్నాయి. పట్టుకొని ఆపండి. హలో అని ఒకే ఒక్క మానంతో రసార్ద్ర జీవ విన్యాస సంపుటాన్ని చంపకండి. రసార్ద్ర జీవ విన్యాస సంపుటాన్ని చంపకండి. ఇట్లా ఇట్లా ఇలా మంచి కవితలు ఉన్నాయి అని ఇప్పుడు కూడా అనిపిస్తున్నాయి. మంచి కవితలు ఉన్నాయి, అనిపించడం కాదు, ఉన్నాయి. తర్వాత ఈ జలగీతం గురించి. జలగీతం నా రచనల్లోకి వెళ్ళా ఇది ఒక మ్యాగ్నమ్ ఆపస్, చాలా ముఖ్యమైనది. ఇది నేను నల్గొండ జిల్లా చాలా నీటి కరువు, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్. నల్గొండలో ఏంటవి ఒక ఫ్లోరైడ్ వాటర్ తాగి కొన్ని జనరేషన్స్, ఒక 30-40 ఫ్లోరోసిస్, అవన్నీ చిన్నప్పుడు కూడా చూశాను. నేను కూడా మా ఇంట్లో బావి ఉండేది కాదు, ఎక్కడికో పోయి మా అమ్మ చేస్తే నేను ఎత్తుకొచ్చేవాడిని, నేను చేస్తే మా అమ్మ ఎత్తుకొచ్చేది. అప్పుడు చేదిన చేతులు, ఈ కాయలు ఇప్పటికీ ఉన్నాయి, ఆ కాయలే ఇప్పుడు పువ్వులైనవి. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి నాకు. నీళ్లు ఎంత విలువైన బాగా తెలుసు నాకు. 6 ఏళ్ల నుంచి అనుకుంటున్నది ఇది రాయాలను. 6 years ప్రపంచంలో ఉన్న వాటర్ గురించి, నదులు, సముద్రాలు, ఒక్కొక్క దేశంలో ఇంత పెద్ద నదులు, గంగా నది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది, ఎట్లా రీసెర్చ్ కూడా చేశాను. ఒక నా వైస్ ఛాన్సలర్షిప్ అయిపోగానే లౌకిక ధూళిని కడుక్కోవడానికి నేను ఆ మిసెస్ ట్యాంక్ బండ్ అంతా తిరిగి పల్లీలు కొనుక్కొని తినొచ్చి 100 days ఇంట్లోనే, ఫోన్లు కూడా అటెండ్ కాలేదు, రాస్తూనే ఉన్నాయి కానీ అట్లా ఏదో దైవికంగా వచ్చినట్టు వచ్చింది అది. వచ్చిన తర్వాత నారాయణ రెడ్డి గారికి ఏదో ఇట్లా తెలిసింది, నువ్వేదో వాటర్ మీద రాస్తున్నావట, నేను వచ్చి మీ ఇంటికి వచ్చి వినాలనా? నువ్వు మా ఇంటికి వస్తే నేను లంచ్ కూడా పెడతాను అంటే, నేను వస్తా సార్ అన్న. నేను పోయి విన్నా. ఆయన ఒట్టిగా పొద్దున కూర్చున్నాడు, 10 o'clock చదువు అన్నాడు. 1.5 అయింది చదవడానికి. మధ్యలో ఒక 2 సార్లు బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు ఆయన. అని ఆయన అంతా అయినాక అన్నాడు మధ్య మధ్యలో, 1000 ఏళ్ళ తెలుగు సాహిత్యంలో ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడ లేదు, ఇట్లా మధ్య మధ్యలో అన్నాడు. అని ఆయన అన్నాడు, మహానుభావుడు, నేనేమో చిన్న కుర్రాన్ని, ఆయన ముందు పెద్ద కవి కదా. ఆయన అన్నాడు, మొదటి 112 పేజీలు, ఇది 112, మొదటి వాక్యం దగ్గర మొదలైన ఉద్వేగ స్థాయి చివరి దాకా అట్లాగే వచ్చింది, 2-3 లైన్ల దాకా. దట్ టెల్స్ అపాన్ ది ఎనర్జీ ఆఫ్ ఎ పోయెట్ అన్నాడు. లాంగ్ పోయం అంటే పొడుగ్గా రాయటం కాదు, లాంగ్ అని కాదు, దానికి లక్షణాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు కావ్యాలు రాసేవాళ్ళు అన్ని చిన్న కవితలే తప్పించి, అంతే, చిన్న కవితలు తప్పి. దీని కాన్సెప్ట్ నల్గొండ జిల్లాలో నీటి సమస్య కాదు, అది ప్రేరణ. ఇది మొత్తం ప్రపంచం నీటి గురించి. అంటే ఇప్పుడు 97% నీళ్లు ఉన్నాయండి మనకు. ఇప్పుడు వాతావరణ కాలుష్యం పెరిగింది, మంచు మీద ఒత్తిడి పెరిగింది. ఇవన్నీ ఒక ప్రేరణ. సుదీర్ఘ చెప్పిన ఇవన్నీ ఒక ప్రేరణ. కాస్మిక్ జలం నుంచి కాలుష్య జలం దాకా నీటి అనంత యాత్రా ప్రక్రియ దీనిలో చిత్రితమైంది. విశ్వం నుంచి నీటి రాక, జలచక్రం, పంచభూతాల్లో నీటి ప్రాధాన్యం, ప్రమేయం, నీటి వివిధ రూపాలు, ధర్మాలు, నీటి విలువ, ప్రశస్తి,
మనిషికి నీటితో ఉన్న నిర్దిష్ట సంబంధం, నీరు సంస్కృతి, నీటి కరువు, నీటి పంపకాలు, జల కలహాలు, నదులు, జలపాతాలు, చెరువుల జల వ్యవస్థ, రవాణా జలం, జల కాలుష్యం, నీటిని వాణిజ్య వస్తువుగా మారుతున్న వైనం, నీటి కోసం ఉద్యమాలు, నీటి నిల్వల కోసం భగీరథ ప్రయత్నాలు మొదలైన సమస్త అంశాల కళాత్మక రూపమే ఈ కావ్యం. సో దీనిలో మీకు నచ్చిన అయితే దీన్ని ఇంకోటి ఏమిటంటే, నేను ఐ వాజ్ ఫ్లయింగ్ టు ఢిల్లీ, అప్పుడు పేపర్లు ఇచ్చేవాళ్ళు, పేపర్ వీటిలో ఫ్లైట్స్లో ఓ పేపర్లో చదివాను, రాజేంద్ర సింగ్ అని అతనికి రామన్ మెగసెసే అవార్డు ఇచ్చారు. అతను గవర్నమెంట్ ఉద్యోగం అంతా వదిలిపెట్టి ఎర్రబసకి పోయిండు. ఆరావళి పర్వతాల్లో 5 నదులను రక్షించాడు ఆయన, చచ్చిపోయిన నదులను 3000 చెరువులు తవ్వించాడు అని చదివాను నేను. మా వీడియో కూడా చాలా గొప్పవాడు అన్నాడు. మనం ఏమో గ్యాస్ రాస్తున్నవాడు చేతులతో చేశాడు అనిపించింది నాకు. అని హైదరాబాద్కి వచ్చినాక అతని అడ్రస్ సంపాదించా, ఫోన్ నంబర్ సంపాదించి, నీటి ఉద్యమకారుడు ఆయన, జలపురుష్ అంటారు అతను. అతనికి ఫోన్ చేసి, राजेंद्र सिंह जी, मैं एक छोटा मोटा पोएट हूँ तेलुगु में, मैं जल के बारे में एक लंबी कविता लिखा हूँ, मैं आपको समर्पित करना चाहता हूँ, నేను మీకు అంకితం చేయాలనుకుంటున్నాను. వాడు ఏమన్నాడు తెలుసా, गोपी मैं धन्य हो गया, मुझे महसूस हो रहा है, मुझे ऐसा एहसास हो रहा है कि रक्त संबंध से भी जल संबंध गहरा है అని అతనికి అంకితం చేశారు ఈ పుస్తకం. ఇతను రవీంద్ర భారతిలో దీని ఆవిష్కరణ అయింది. 1800 మంది వచ్చారు, బయట తలుపులని పూశారు. నేను ఐ రూట్ టు స్టేట్ గవర్నమెంట్, చాలా గొప్పవాడు వస్తున్నాడు, ప్లీజ్ ట్రీట్ హిమ్ యాజ్ ఎ స్టేట్ గెస్ట్. అతన్ని స్టేట్ గెస్ట్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో పెట్టారు. మన ఇంటికి కూడా వచ్చాడు. వాడు ఎంత గొప్పవాడంటే నాకు ఆ అనుభూతి. ఆ పక్కన అతను కూర్చుంటే అతని కళ్ళు ఎట్లున్నాయంటే నీటితో గోలికాయలు చేసి అతికిచ్చినట్టున్నాయి. అతని పక్కన కూర్చుంటే అతనిలో ఉన్న ప్రశాంతతను తట్టుకోలేటట్టుంది. యోగి, జలయోగి అన్నమాట. జలయోగికి జలగీతం అంకితం ఇచ్చారు రాజేంద్ర సింగ్. రాజస్థాన్లోని క్షామపీడిత గ్రామ సీమలకు నీటిని రప్పించి సస్యశ్యామలం చేసి ఆదుకున్న జలదాత, ఆరావళి పర్వతాల్లో శుష్కించిపోయిన 5 నదులను బ్రతికించిన జలబ్రహ్మ, మాటలు లేకుండా పలుగు పారతో శ్రేయకావ్యం రచించిన జలకవి, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, తరుణ్ భారత్ సంఘ్ అధినేత రాజేంద్ర సింగ్ ఆర్తికి, స్ఫూర్తికి, కీర్తికి ఈ జలకృతికి. ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన. 20 ఏళ్ళ నుంచి జ్ఞానపీఠ్ దాంట్లో ఫైనల్ డిస్కషన్ అవుతుంది, ఎవడో ఎత్తుకుపోతున్నాడు. ఎవరికో అంటే 11 మంది కూర్చుంటారు, దానికి ఒక చైర్మన్ ఉంటాడు. సాధారణంగా మన తెలుగు వాళ్ళకి నారాయణ రెడ్డి గారు అన్నాడు, నేను విశ్వంబర, నేను మట్టిని నమ్ముకుంటే నువ్వు నీటిని నమ్ముకున్నావా అన్నాడు. మన తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళే అడ్డుపడతారంటారు. అట్లా ఏం తెలుగు వాళ్ళు లేరు అప్పటి నుంచి. ఇప్పుడు నారాయణ రెడ్డి గారికి వచ్చినప్పుడు పివి నరసింహరావు చైర్మన్ ఉన్నాడు, విశ్వనాథ సత్యనారాయణకి వచ్చినప్పుడు బెజవాడ గోపాల్ రెడ్డి ఉన్నాడు. ఈ భరద్వాజ్కి ఎట్లా వచ్చిందో నాకు ఐడియా లేదు. అది ఏమైంది, శంఖా ఘోష్కి వచ్చినప్పుడు నాది ఆల్మోస్ట్ డిసైడ్ అవుతుంటే వాడు బెంగాలీ, వాడు 20 ఏళ్ళ నుంచి బెంగాలీకి రాలేదు. శంఖా ఘోష్ 90 ఇయర్స్ కాబట్టి ఆయనకు ఇవ్వడం ఉచితం ఉంటే అతను కూడా గొప్ప కవి. ఇంత పెద్ద దేశంలో గొప్ప కవులకు కరువేముంది, అట్లా పోయింది అది. అదే అట్లా ఇది మంచి గుర్తింపు రావాల్సిన, దీనికి మంచి అవార్డ్స్ చిన్నవి వచ్చినాయి. 3 లక్షలు గుంటూరులో బొమ్మిడాల సాహిత్యం అనేది, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, నువ్వు కూడా వచ్చినావు నువ్వే కదా. తర్వాత కల్కట్టా భాషా పరిషత్, ఇట్లా చాలా అవార్డ్స్ వచ్చినాయి. చిన్న చిట్కా. ప్రభాకర్ జైన్ 1 లక్ష రూపాయలు ఇచ్చాడు.
అంతే. ఒక 15 లక్షలు వచ్చి ఉంటాయి. సరే అవి డబ్బులు. సో ఇప్పుడు వృద్ధోపనిషత్ అన్నారు, ఈ వృద్ధోపనిషత్తు గురించి. ఇది కూడా నాకు 5-6 ఏళ్ళు మన ఈ వంగర హర్షవర్ధన్ అని ఆయన, నేను ఇట్లా అప్పుడు కూడా చదివాను అసలు వృద్ధుల పరిస్థితి ఎట్లుంది ప్రపంచం అంతా, ఏ దేశంలో ఎట్లుంది, చాలా పుస్తకాలు చదివాను. అసలు వృద్ధాప్యమే కొంత ఇబ్బంది, శాపం. అంటే శరీరం అంతా శిథిలం అయిపోతుంది కదా. 2 జనరేషన్స్ ఉంటాయి. కొత్త జనరేషన్ ఎవరి గొడవలో వాళ్ళు ఉంటారు, వాళ్ళని పూర్తిగా తప్పు పట్టడానికి లేదు. కానీ వీళ్ళని మర్చిపోయేయడానికి కూడా వీలు లేదు వాళ్ళు. సో 2011లో అనుకున్నా వృద్ధాప్య రోజు కవిత రాయాలి. దేశాల సాహిత్యం చదివాను నేను. నా ఉద్దేశంలో వృద్ధాప్యం చాలా విలువైంది. ఇది జీవన సారాంశ దశ. ఇది దీనిలో పరిణత ప్రజ్ఞ ఉంటుంది. శరీరం వీక్ అవుతుంటది కానీ మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. కొంత మర్చిపోతుంటుంది, అది వేరు. దిశనాపటుత్వం ఉంటుంది, బౌద్ధిక శక్తి, ఇవన్నీ కలగలిసి ఉంటాయి. జీవితం నిందించుకుంటూ కూర్చునేది కాదని, వృద్ధుడంటే జ్ఞానవృద్ధికి తోడ్పడుతూ మార్గదర్శనం చేశాడు అని నా అభిప్రాయం. ఇప్పుడు నాకు సంతోష్ ఉన్నాడు, తండ్రి విలువ తెలిసిన పుత్రుడు అతను. ఏ పుస్తకాలు అట్లా కాకుండా తండ్రి విలువ తెలిసిన పిల్లలు దొరకడం అనేది ఆ తండ్రి అదృష్టం. వృద్ధాప్యానికి ఎదురయ్యే సమస్యలు దైహికం, మానసికం, సామాజికం అని 3 రకాలు ఉంటాయి. వృద్ధుల శారీరక శైథిల్యం, తరాల అంతరం. నేను ఒక ఆమె కొడవటి కంటి కుటుంబరావు వైఫ్ వరుదని గారు అని ఉండే, ఆమె 90 years. ఒకసారి నాతో అంది, గోపి గారు బోరు కొడుతుందండి లైఫ్, ఇన్ని రోజులు బతకూడదు అంతే ఆమె. నేను ఇన్ని రోజులు బతకూడదనేమో ఆమెనే చూశాను. అట్లెందుకమ్మా ఆరోగ్యంగానే ఉన్నారు కదంటే, జనరేషన్ గ్యాప్. నేను మాట్లాడడానికి పంచుకోవడానికి ఎవరు లేరు అన్నాను. అదొక పెద్ద శాపం. తరాల అంతరం, నిరాదరణ, ఒంటరితనం, నాస్టాల్జియా, మతిమరుపు, చాలా పేర్లు మర్చిపోతుంటారు, మృత్యు భయం వంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకొని ఉంటారు. వృద్ధాప్య దశలో దైన్యాన్ని ఒక చైతన్యంతో అధిగమించవచ్చునని నాకు అనిపించింది. ఒక రకమైన చైతన్యం. కొంత ఉన్న కాస్త కాలంలో నిరాశను దగ్గరికి నానియకూడదని, మృత్యువును సహజ ప్రక్రియగా స్వీకరిస్తూ తాత్వికంగా కూడా దర్శించవచ్చునని నేను భావించాను. వృద్ధాప్యం యొక్క చింతను చిత్రిస్తూనే యువతరం వృద్ధులను కొంతైనా అర్థం చేసుకోవాలని ఈ కవితల ద్వారా నేను ఆకర్షించాను. ఇట్లా ఉంటుంది ఇది. వినిపిస్తాను. ఒక కవిత మీకు నచ్చింది 1-2 వినిపించండి. 2 వినిపిస్తాను. ఓపిక ఉందో లేదో. ఫస్ట్ది వృద్ధుడు. దీని పేరు వృద్ధుడంటే ముసలివాడని కాదు, వృద్ధి పొందినవాడని. అసలు ఆ మాటకు అర్థం అదే. ఆ వృద్ధి కాల పురోగతిలోనే కాదు, అనుభవ పరిణతిలో కూడా. వయస్సు మీరటంలోనే కాదు, మనస్సు పెరగటంలో కూడా. శిథిలమయ్యేది శరీరమే, కానీ అది సాధించింది తక్కువేమీ కాదు. చెట్టు పొందిన సాఫల్యం లాంటిదే ఇది కూడా. ఇదొక దిశనాపటుత్వం, జీవితం ఒడిసిపట్టుకున్న తత్వం. వృద్ధాప్యం అంటే మరణ సామీప్యమే కాదు, దానిలో జీవన రహస్య విలోకన వ్యాజం కూడా. వృద్ధులంటే సీగి పొదలు నిండిన అరణ్యానంలో పిల్లబాటలను చెక్కిన కంకణ బద్దులు, సంసార మహాసాగరంలో తడిసిపోయిన మమతల ముద్దలు, జీవన వేదికపై తల్లి, తండ్రి, తాత, గురువుల పాత్రలు నిర్వహించిన సిద్ధులు. ఇవాళ కాసేపు వృద్ధులను తలుచుకుందాం. మసకబారిన మన వెలుగులో కొత్త ప్రకాశాలు మొలుస్తాయేమో చూద్దాం. వృద్ధుడు నిన్నటి వార్తాపత్రిక లాంటి వాడు కాదు, చదివి పక్కన పెట్టడానికి.
ఒక పాతబడని కావ్యం లాంటి వాడు. అవును. సుదీర్ఘ జీవనయాత్రలో సుగంధం తగ్గని గంధం లాంటి వాడు. శక్తి తగ్గొచ్చు గాని కాలానికి తలొగ్గని సూక్తి ముక్తావళి లాంటి వాడు. అవును. వృద్ధుడు మన ఇంటిలో ఒక వరం లాంటి వాడు. అనుభవాల దారంతో త్రికాలాలకు ముడివేసిన ముడి లాంటి వాడు. ప్రేమ శాశ్వతం కాకపోవచ్చు, మన కోసమైనా మనం వారిని ఆదరించాలి. రేపటి మన మజిలీ అదే. వృద్ధుడు రద్దయిన పద్దు కాదు, మన కృతజ్ఞతకు హద్దు. ఒక దైన్యాన్ని గురించి ఒక చిన్నది వినిపించి, నీళ్లు వాళ్ళ ఒంటరితనం ఎట్లా అనుభవిస్తారు. అరే బాబు, చెంబులో నీళ్ళు అయిపోయినాయి, కొంచెం నింపిపోరా. సాహిత్య అకాడమీలో చదివాను, హిందీలో అనువదించు. అరే బాబు, చెంబులో నీళ్ళు అయిపోయినాయి, కొంచెం నింపిపోరా. సుపిత్రుడు షాపింగ్కి వెళ్ళే తొందరలో ఉన్నాడు, అతనికి వినపడలేదు. అమ్మాయి గ్లాసు నీళ్లు తెచ్చిపెట్టమ్మా. కోడలికి వినపడింది కానీ వినపడకపోవడంతో సమానం. బంగారు నాన్న, కొన్ని నీళ్లు ముచ్చుకరారా. మనవడు టీవీలో పీకల్లోతు మునిగున్నాడు, అంగుళం కూడా కదలలేదు. పనివాడి కోసం కేకేశాడు గాని వాడు కూరగాయల కోసం పరుగులు తీశాడు. కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఎవరు నింపారో తెలియదు గాని అతని కళ్ళ నిండా నీళ్లు. ఇది అట్లా ఈ లాస్ట్ పోయము. అంటే దీని ఎందుకు రాశాను, ఇది ఫలశ్రుతి. ఎంత అందమైంది ఈ జీవితం. ఏ ఇంజనీర్ నిర్మించాడో ఈ శరీరాన్ని, 5 కిటికీల మధ్య ఇంతటి సమన్వయాన్ని ఎలా సాధించాడో. మనస్సు ఏ గవాక్షంలో చెగురొచ్చిన పక్షియో. ఈ యంత్రం నడవడానికి ఇంధనమైన చైతన్యం ఏమిటో. మార్పుకు తీర్పులు చెప్పే క్షణక్షణ విచక్షణం ఏమిటో. అమకారం ఏమిటో, జ్ఞాపకాలేమిటో. తనను తాను వెతుక్కునే అంతర్ముఖీన ప్రయాణం వెతుకో. జిజ్ఞాస, జిగీష, ఎడతెగని ఆశ, అంతలోనే నిరాశ. ఇంత స్వల్ప వ్యవధిలో అనల్ప క్రియ సాఫల్యమేమిటో. వృద్ధుడా, సప్తసాగర సతత తరంగ పీడితుడా, నిరంతర నావికుడా, చిరకాల యోధుడా, నీకు నువ్వే బ్రహ్మవు, సార్థక్య మానవ జన్మవు. మరణం నీకు మరో ఆవరణం, జీవన మంటపానికి తోరణం. ఇవాళటి కొత్త జీవితం కలకాలం పరిమళించే మరకతం. గోపి గారు, మీరు సృజించిన సాహిత్యం కానీ, విమర్శ కానీ, పరిశోధనలు కానీ చర్చించాలంటే మనకి కొన్ని గంటలు కూడా సరిపోవు. కాబట్టి ఇవాళ మనము మీ కవితల గురించి కొన్నిటిని మాత్రమే స్పృశించగలిగాం, అన్నిటిని కూడా మనం లోతుగా చర్చించలేదు. మీ 75వ జన్మదినోత్సవ సందర్భంగా మీరు ఒక నూతన కవిత సంపుటిని వెలువరిస్తున్నారు, రేపటి మైదానం. ఈ రేపటి కాన్సెప్ట్ వివరిస్తూ మీకు నచ్చిన 2 కవితలను కూడా ఇది 25వ జూన్ 25 నా పుట్టినరోజు. ఆ రోజు దీన్ని ఆవిష్కరణ పెట్టుకున్నాము. రేపటి మైదానం అన్న పేరు అర్థం అదే చెప్తాను. నేను ఇక్కడ మాకు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, 20 ఎకరాల క్యాంపస్. అందులో రోజు నడుస్తుంటాం, 35 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అందులో పిల్లలు, చాలా పేద పిల్లలు, పాలిటెక్నిక్లో వచ్చే పిల్లలు, ఎన్సిసి క్యాడెట్స్, ఇట్లా వాళ్ళ తర్వాత ఆటలు, వాళ్ళని చూసి రాసిన కవిత ఇది. అది వినిపిస్తే ఇది కవితా సంపుటి. సో రేపటి మైదానం అంటే రేపు భవిష్యత్తులో భవిష్యత్తులో దాంతో ముగిద్దాం. రేపటి మైదానం. ఆటలాడే పిల్లలు భూమిలోంచి డైరెక్ట్ గా పూచిన పువ్వుల్లా ఉన్నారు. గ్రౌండ్ కు ప్రాణం వచ్చింది. స్తబ్దంలోంచి శబ్దం చిగురించింది. ఇక్కడ ఆడని ఆటలు లేవు. ఆ చిట్టి తండ్రి విసిరిన జావలిన్ త్రో కాలాన్ని చీల్చుకుంటూ ఇంకా ప్రయాణిస్తూనే ఉంది. ఎన్సిసి క్యాడెట్ కవాట్స్ వేస్తుంటే దేశం యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఉంది. క్రీడాస్థలం కాస్త రణస్థలంగా పరిణమించింది. ఉదయం పూట నడక పడకను ధిక్కరించి బయటపడ్డ పురోగమన దృశ్యం. పొద్దున బద్దకిస్తే అటు తిరిగితే పడక, ఇటు తిరిగితే నడక. ఉదయం పూట నడక పడకను ధిక్కరించి బయటపడ్డ పురోగమన దృశ్యం.
ఇవాళటి అడుగుల్లో ఆ పిల్లల చురుకుతనం దూరినట్టు. దారిలో నిద్రగన్నేరు చెట్టు నుంచి ఓ ఆకు ఇటువైపు చూసి ఉలిక్కి పడింది. ఈ మైదానం కేవలం ఖాళీ స్థలం అనుకునేరు. చరిత్రను కడుపులో దాచుకున్న జ్ఞాపకాల పురాస్థలం. నేను ఇవాళ గతంలో పీల్చిన గాలి కోసం వెతుకుతున్నాను. ఇవాళ కొంచెం పొగమంచు ఒంటిని కప్పేస్తున్నది. చలి మొదలైంది కానీ తలపోతల వెచ్చదనం ముందు ఇదెంత. ఓ 2 మేఘశకలాలు మైదానం మించి కదలటం లేదు. బహుశా నా కవిత్వంలో చోటు కోసం నా వైపే చూస్తున్నాయి. ఎవరో దయామయుడు సెల్ ఫోన్లోంచి రఫీ పాటను వినిపిస్తున్నాడు. మైదానం కాస్త జీవన రంగస్థలంగా మారిపోయింది. దీనిలో ఒక చిన్న అర్థం చెప్పండి. నేను వాళ్ళ గతంలో పీల్చిన గాలి కోసం వెతుకుతున్నాను. గతంలో పీల్చిన గాలి కోసం వెతుకుతున్నా అంటే రోజు ఒక రకమైన గాలి ఉంటది కదా, ఒక మధురంగా ఉంటుంది. ఆ గాలి కోసం వెతుకుతున్నాను. గత జీవితం కూడా జీవితాన్ని వెతుకుతున్నాను ఈ మైదానంలో. గతంలో పీల్చినంత స్ట్రాంగ్ కూడా లేదు. మా అడుగులు మునుపడంత వేగంగా పడుతుంది. అంటే ఒక రకంగా ఆయాస పడుతున్నామని. ఎగ్జాక్ట్. ఇంకొక కవిత అనిపించాను. ఒక కవిత తనివి తీరట్లేదు. లత ఒక ఒడువని జ్ఞాపకం. 4వ ఏటి నుంచే సినిమాలు చూసేవాడిని. మా ఊరి టాకీస్ గడ్డి పొలాల మధ్యన ఉండేది. దాని సిగలోంచి వెలువడే లత పాటలు వింటూ అది మరింత పచ్చగా మొలిచేది. ప్రత్యక్షంగా ఆమెను నేను చూడలేదు, అందుకే భౌతికంగా మన మధ్య లేదనే బెంగలేదు. సర్వాంతర్యామికి రూపం లేకున్నా పర్వాలేదు. ఏమి కంఠస్వరం ఆమెది. శ్రావ్యత అనేది చిన్న మాట, మాటలకందరి మనోజ్ఞత, సాహిత్యాన్ని మీరిన మాధుర్యం. కళ్ళు మూసుకుంటే లోకనులు విచ్చుకోవడం అనివార్యం. పరాయి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడి నుంచో ఆమె పాట వినిపిస్తే భారత్లోనే ఉన్నట్టు అనుభూతి. నియంత్రణ రేఖను దాటేసిన నిర్మలమైన నిరాటంక ధృతి, హృదయ సీమలు గడిచి ఆత్మదాకా ప్రవహించిన విఖ్యాతి. రాసినవాడు సరస్వతీపుతుడైతే పాడుతున్న ఆమె ఒక భావోద్వేగ గాయత్రి. సందర్భాలు మరింత మెరిపిస్తాయి నిజమే, వాటికి అతీతమైన ఆనంద కళాదీప్తి ఆమె. గానం వెలువడేది ఆమె గళమే కావచ్చు, కానీ అందులో అలవోకగా ఒదిగిపోయింది యావత్ లయాత్మక భూగోళం. బాగుంది, బాగుంది చాలా. ఇది మీకు అంకితం అసలు ఒక సో గోపి గారు మీకు ఎందుకు అంకితం చేయలేదని ఇప్పుడు అనిపిస్తుంది. గోపి గారు పద్యంతో ఆరంభించి నానీల ద్వారా నేటి వచన కవిత్వం రేపటి మైదానం వరకు మీ సృజనాత్మక ప్రస్థానం ఒక విహంగ వీక్షణం మాత్రం చేయగలిగాం ఇవాళ. సో భవిష్యత్తులో మనం ఇంకా లోతుగా మీ పరిశోధన గురించి, విమర్శనాత్మక వ్యాసాల గురించి చర్చించుకుందామని. సో మీ ఓపిక చేసుకుని మాకు అడిగిన ప్రశ్నకి సమాధానం సంతోషంగా ఆత్మీయంగా ఇచ్చినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన కోవెల సంతోష్, కస్తూరి మురళీకృష్ణ నన్ను ఇంటర్వ్యూ చేయడమే నాకు చాలా ఉల్లాసం కలిగించిన విషయంగా నేను భావిస్తున్నాను. మీ ఇద్దరికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.